కారకుడు, మన కొరకు రక్తం కాల్చినటువంటి ప్రభు యేసుక్రీస్తు వారి ప్రశస్త నామములకు నిండు వందనాలు చెల్లించుకుంటూ తన ఈ ప్రాంతానికి ఆహ్వానించినటువంటి దైవజనులకు కుటుంబానికి ఇప్పుడున్న మిగిలిన సేవకులకు సంఘానికి ప్రభు పేరిట నా వందనాలు తెలియజేస్తున్నా. ప్రభువు ఈ రాత్రి మనతో మాట్లాడను గాక. ఆమేన్. సమయాన్ని చక్కగా నేను సద్వినియోగం చేసుకుని సకాలంలో ముగిస్తాను. పిల్లరా, ఈ రాత్రి కాల వేళ ఒక చిన్న సంఘటనను మీకు నేను తెలియజెప్పి ఖర్చుతో నేను మాట్లాడతాను. హామీ చేస్తాను. మీరు వీడియోలో పెట్టుకుంటాను. నేను మాట్లాడతాను. ఇంచుమించుగా 12 సంవత్సరాల క్రిందట జరిగిన ఒక యథార్థ సంఘటన మీతో పంచుకోవడానికి నేను ఎంతగానో ఆశపడుతున్నాను. జాగ్రత్తగా నా మాటల మీద మనసు పెట్టండి. దైవజనులు చెప్పినట్లుగానే నిన్న ఒక దూర ప్రయాణము, అలాగే ఈరోజు కూడా చాలా దూరము ప్రయాణం చేయడం నిజంగానే కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ అయ్యగారు పాటుపడేగా పరిశుద్ధాత్ముడా బలము ప్రసాదించండి. ఆయనకి అప్పగించుకునొచ్చు మీతో మాట్లాడుతున్నాను. ఎవరు అనాలోచనతో ఉండదు, శ్రద్ధ కలిగి మాట్లాడండి. ఇంచుమించుగా 12 సంవత్సరాల క్రిందట జరిగిన ఒక యథార్థ సంఘటన. ఒక అర్ధరాత్రి ఇలాంటి ఒక ఆడపిల్ల, వయసు 19 సంవత్సరాలు ఉంటుంది. అర్ధరాత్రి 12 దాటినటువంటి ఆ సమయంలో ఆ యవనస్తురాలు ఒక నిర్ణయం తీసుకుంది. భర్త ఇంట్లో లేడు, అత్త నిద్రపోతుంది. లోకమంతా మంత్రుగా నిద్రలోకి సోలిపోయినటువంటి ఆ పరిస్థితి. 19 సంవత్సరాల వయసు గల ఆ యవనస్తురాలు సూసైడ్ చేసుకుందామని ఒక నిర్ణయం తీసుకుని అర్ధరాత్రి వేళ తన జీవితాన్ని ముగించడానికి సిద్ధపడింది. ఇంచుమించుగా ఇది 12 సంవత్సరాల క్రిందటి మాట. ఆ అర్ధరాత్రి తాను చచ్చిపోవడానికి సిద్ధపడింది. తనకు మరణమే శరణం అనుకుంది. జీవితం మీద విరక్తి కలిగింది. నా బ్రతుకు మారదు అని ఒక అనాలోచనకు వచ్చింది. ఏం చేస్తే నా కష్టాలు తొలగుతాయని చాలా దినాలు ఆలోచించింది. కానీ చివరిగా తీసుకుంది ఒకే ఒక నిర్ణయం: సాగు, మరణం, సూసైడ్. తనంతట తానుగా తన జీవితాన్ని బలవంతంగా ముగించడానికి ఆ అర్ధరాత్రి అన్ని సిద్ధం చేసుకుని ఇంకొంత సమయంలో చచ్చిపోద్ది అనగా, వీళ్ళరా, ఈరోజు మనం ఆరాధిస్తున్నటువంటి ఈ దేవుడు, మన మధ్య సంచరించుచున్న మన దేవుడు, నేను ప్రకటించుచున్నవాడు, మనం ఆరాధించుచున్నటువంటి ఈ ప్రభు, ఆయన పేరు నజరేయుడు యేసు. సావుకు సిద్ధపడినట్ట ఆ యవనస్తురాలతో ఒక మాట మాట్లాడాడు. ఇక తన జీవితం ఆ రాత్రితో ఇక ముగించబడబోతుంది. కొద్ది నిమిషాల్లో ఇక తాను చచ్చిపోవడమే మేలనుకొని, మరణమే శరణం అనుకొని ఇక తన జీవితాన్ని ముగించడానికి సిద్ధపడిన ఆ రాత్రి ఒక మెల్లనైన స్వరముతో ప్రభువు మాట్లాడడం ప్రారంభించాడు. ఆ మాటలు ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలో నుంచి చూద్దాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము. నేను చదువుతాను. 9, 10 వచనాలు మీరు మనసులో పెట్టండి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 9, 10 నేను చదువుతాను. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వాణిని ఎదురించండి. కింద 10వ వచనం, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు. ఈ మాట అండర్లైన్ చేసుకుని భద్రపరచుకొని హృదయాల్లో మీ అందరికి ఉపయోగపడింది. కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచబోతూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. అర్ధరాత్రి
మరణానికి చేరువుగా ఉన్న ఆ యవ్వన బిడ్డతో ప్రభు ఏమని మాట్లాడుతున్నాడో తెలుసా? అమ్మా, కొంచెం కాలం. ఆ బిడ్డ అనుకుంటుంది ఇంకెంతకాలం అనుకుంటుంది, ఇంకెన్ని సంవత్సరాలు నా బ్రతుకు, ఎన్ని దినాలు ఇలా కొనసాగుతుంది. భయంకరమైనటువంటి భర్త వేధింపులు, అత్త సాధింపులు. కనీసం ఏమండి, ఒక ముద్ద తను కడుపు నిండా తినడానికి కూడా లేనటువంటి పరిస్థితి, ఒక మంచి వస్త్రము ధరించడానికి కూడా చాలినటువంటి బ్రతుకులు. ఆ రోజు తాను తీసుకున్న నిర్ణయం, ఇంకెంతకాలం నాకు బ్రతుకు. ఎందుకంటే తాను వివాహం చేసుకొని ఒక అతన్ని ప్రేమించి వివాహం చేసుకొని అతనితోనే సర్వస్వం సమస్తం అనుకొని అతని వెంట గుడ్డిగా పడొచ్చేసింది. అతన్ని నమ్మింది, అతనే సమస్తం అనుకుంది, అతనేదో గొప్పవాడు అనుకుంది. కానీ అతడు భయంకరమైనటువంటి క్రూరుడు, భయంకరమైనటువంటి చావుపోతు, భయంకరమైనటువంటి, ఒక మాటలో చెప్పాలంటే ఒక సైకో స్వభావం కలిగినటువంటి ఆ భర్త, ఒక సైకో మాదిరి స్వభావం, ఒక భయంకరమైనటువంటి ఆ హృదయ ఆలోచన కలిగినటువంటి ఆ భర్తకు తను భార్యగా మారి చిత్రవదలు అనుభవించి నానా రకాలైనటువంటి శ్రమలలో, శోధనలలో తన జీవితాన్ని ఇక నడిపించుకోలేక, ఇక నా జీవితం మారేమో, నేను చచ్చేదాకా ఇంతేనేమో, ఇక నా బ్రతుకు ఇంతే, ఇక నాకు సహాయం చేసేవారు కానీ, నన్ను ఆదుకునేవారు కానీ, నన్ను ఆదరించేవారు కానీ ఎవరు లేరు కదా, అందుకే నేను చచ్చిపోతాను అని నిర్ణయం తీసుకున్న ఆ రాత్రి మన ప్రభువు మాట్లాడాడు. అమ్మా, కొంచెం కాలం ఓపిక పట్టు. ఒకవేళ నువ్వు కూడా ఏ విషయాన్ని బట్టి నాకు కృంగిపోయి అనాలోచనకు వెళ్తున్నావా? ఇంకెంతకాలం, ఇంకెన్ని సంవత్సరాలు, ఏ కష్టం ఉంది నీ జీవితంలో నాకు తెలియదు, నాకు చెప్పొద్దులే, కానీ దేవుడు చెప్పి రాత్రి భర్తను బట్టి బాధపడుతున్నావు, బిడ్డలను బట్టి బాధపడుతున్నావు, అప్పులు బట్టి బాధపడుతున్నావు, అనారోగ్యాన్ని బట్టి బాధపడుతున్నావు, ఏ సమస్యను బట్టి బాధపడుతున్నావు నాకు తెలియదమ్మా. అయ్యా వెల్లుండి జాగ్రత్తగా. ఏ కష్టమును బట్టి వేదన పడుతున్నావు నాకు తెలియదు, ఏ ఇబ్బందులను బట్టి ఇరుకును పడ్డావు నాకు తెలియదు, ఏ శ్రమ, ఏ శోధన, ఎలాంటి కరువు నీ జీవితంలో తాండవిస్తుందో నాకు తెలియదు. అపవాది ఒక జోలిగా మాదిరిగా చెవు చెంత చేరికి నీ బ్రతుకు మారు అని నిన్ను అపద్రవ భావంలోకి నెట్టేస్తున్నాడు. ఇక నీ జీవితం ఇంతే, నీ బ్రతుకు ఇంతే, నువ్వు చచ్చేదాకా నీ కుటుంబం మారదు, ఇక నువ్వు బతుకింతే, రాసి పెట్టుకో అంటున్నాడే వాడు. అర్థమవుతుందా? స్తోత్రం చెప్పాడు. ఇలాంటి ఆలోచనలు ఉన్నారు. అపవాది పదే 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 నీ హృదయం ముందు ఒక ఆలోచన పుట్టిస్తున్నాడు. నీ భర్త ఇంతే, వాడు చచ్చేదాకాడు అంతే, మారడాడు. నీ బిడ్డలు అంతే, నీ కుటుంబం అంతే, నీ జీవితం అప్పులు పోలే, తినడానికి కొన్ని బతుకు దిగ్గుండదని చెప్పి అపవాది రకరకాలుగా నేను మభ్యపెడుతున్నాడు. ఇంకెంతకాలం, ఇంకెన్ని సంవత్సరాలు, ఇంకెంత ప్రార్థన చేయాలి, ఇంకెన్ని ఉపవాసాలు ఉండాలి? ఈ ఆలోచన వస్తుందా? ప్రార్థన చేసి విసిగా ఉండగలిగిందా? ఉపవాసాలు ఉండి ఇంకా ఎందుకులేండి భక్తిగా ముగించేద్దాం, చాలే, ఇంతకన్నా మన వల్ల కాదు, ఇక దేవుడు లేదు, ఏం లేదు అన్న ఆలోచన నీకు ఏమైనా వస్తుందా? ఇంచుమించుగా అదే ఆలోచనతో ఉంది కదా బిడ్డ. ఆ 19 సంవత్సరాల యవనస్తురాలు మీకులాగే ఎదురైన కష్టాన్ని బట్టి, శ్రమను బట్టి, శోధనను బట్టి ఒక మాట్లాడిన క్రైస్తవ జీవితంలో శ్రమలు అనేది నేను అంటాను అవి పోవని నేను చెప్పను, కానీ జీవితంలో అది ఒక భాగం అని నేను చెప్తాను. శ్రమలు లేనిదే క్రైస్తవం లేదు. యేసు శ్రమ పడెను అని మన కొరకు బైబిల్ గ్రంథంలో రాసించాడు. ఏమండి, శ్రమ దినమందు కృంగిపోతే మనం ఏమైపోతాం? చేతకాని వారు, విశ్వసించేవాడు కలవరం పడవారు. బైబిల్ గ్రంథం మందు ఎన్ని అద్భుతమైన లేఖనాలు మనకు స్పష్టంగా చక్కగా వివరిస్తున్నాయి కదండి. ఈరోజు శ్రమలో నీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది? కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినప్పుడు, భర్త కొడుతున్నప్పుడు, బిడ్డలు మాట విన్నప్పుడు, అప్పులు పాలైనప్పుడు, నువ్వు బజార్లు పడ్డప్పుడు, నీ కుటుంబం దిక్కుతోచని స్థితిలో నలిగిపోతున్నప్పుడు నీ హృదయ ఆలోచన ఎలా ఉంది? నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? దేవుని ఎలా నిలబడుతున్నావు? ప్రభువులో ఏ రీతిగా ముందుకెళ్తున్నావు? ఒక మాట చెప్తాను. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఆ యవనస్త్రాలతో ప్రభువు మాట్లాడాడు కదా, ఏమని? కొంచెం కాలం. ఏమని మాట్లాడాడు? కొంచెం కాలం. మీరు కూడా ఓపిక పట్టండి. కొంచెం కాలం. ప్రభు మిమ్మల్ని దీవించడానికి ఇష్టపడుతున్నాడు.
ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన రాబోతున్నాడు. ఆయన మిమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీ పక్షాన్ని యుద్ధం చేయడానికి సంసిద్ధమయ్యాడు. ఆయన సమస్తమును ఆయన సమకూర్చాడు. కొంచెం కాలం అభిపడతారు, కొంచెం కాలం. చాలా మంది ముగింపు దాకా వచ్చేక ఇక వద్దు వ్యర్థం అనుకుని వెనక్కి తిరిగిన వాళ్ళు ఎంతమంది లేరు. విశ్వాస యాత్రలో వారిని వారే మోసం చేసుకున్నటువంటి పరిస్థితులు మనకి ఎన్ని కనబడట్లేదు. మధ్యలోనే ప్రభుని విడిచిపెట్టిన వారు, బాప్తిజాన్ని కోల్పోయిన వారు, ఇన్ని రోజుల భక్తి, ఇన్ని రోజుల శ్రమ, ఇన్ని రోజుల ప్రార్థన, ఇన్ని రోజుల ఉపవాసం అంతా మంట కలుపుకున్న వాళ్ళు ఎంతమంది లేరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, కష్టమైన, నష్టమైన, బాధ అయినా, ఏది ఏమైనా ప్రభుతో ఉండడానికి దైవజనుల యొక్క సాక్ష్యం మీకు కొత్త కాదు, మాకంటే గొప్ప సాక్ష్యం. నేను ఈ పాట ఎక్కడికి వెళ్ళినా పాడుకుంటా. మేలైనా కీడైనా నీతోనే యేసయ్యా, సావైనా బ్రతుకైనా నీ కోసమేనయ్యా. వస్తాయా సమయం ఉండదు, అవునా? మేలైనా కీడైనా సావైనా బ్రతుకైనా ఎవరితో ఎవరితో చెప్పాలి? ఎవరితో? ఎవరితో? యేసయ్యతో. యేసయ్య. అందుకే ప్రభువు అంటున్నాడు, కొంచెం కాలం ఓపికపడు, కొంచెం కాలం దేవుని దీవిస్తాడు. 19 సంవత్సరాల ఆ యవ్వనస్తురాలకి ఈ మాటలే ప్రభువు చెప్పి చావుకు సిద్ధపడిన ఆ యవ్వనస్తురాల్ని దేవుడు ఎట్లా దిగుతాడు తెలుసా? విజయవాడ మహానగరంలో విమోచన ప్రార్థన మందిర సేవకురాలిగా దేవుడు మార్చాడు. సూసైడ్ చేసుకుందాం అనుకున్న ఆ యవ్వనస్తురాలని సేవకురాలను చేశాడు దేవుడు. సైకో స్వభావం చేత పిచ్చివాడిగా తిరుగుతున్న తన భర్తని సేవకుని చేసి మీ ముందు నిలబెట్టాడు. ఆ యవ్వనస్తురాలు నా భార్య. ఆ సైకో స్వభావం కలిగిన ఆ భర్త నేను. ఇప్పుడు దాకా చెప్పిన కథ నా భార్య నేను. చచ్చిపోదాం అనుకున్న నా భార్య దేవుడు మమ్మల్ని సేవకులు చేశాడు. సేవకులు వెళ్ళిపోతా, నేను సాక్ష్యాలకు వెళ్ళిపోతా స్పీడ్గా. నేను ఎక్కువ ల్యాబ్ చేయను. మీకు అర్థం కావాలి, మీకు అర్థం కావాలి. ఏదైనా ఒక విషయంలో దేవుడు ఆలస్యం చేస్తున్నప్పుడు నువ్వు బాధపడద్దు, విశ్వాసంలో వెనక్కి తిరగద్దు. నా దేవుడు గొప్పవాడు, నా దేవుడు శక్తిమంతుడు, ఆయన ఏదైనా చేయగల సమర్థుడు. నా భార్యని ఎంత గొప్పగా దీవించి, వాస్తవానికి ప్రణాళిక ప్రభువుది, ఆయన లేనిదే ఇక్కడ ఎవ్వరు. కానీ భూమి మీద నేను అనేవాడిని సేవకునిగా మార్చబడ్డానంటే, నా కుటుంబం ఇంకా ఈ భూమి మీద ఉంది అంటే 2, నా భార్య ప్రార్థన. చెప్పండి, రెండవ కారణం ఏమిటి? మొదటి కారణం దేవుడైతే, రెండవ కారణం నా భార్య ప్రార్థన. నా భార్య ప్రార్థన మమ్ములను ఈరోజు సేవకులుగా తీర్చిదిద్దేంత ఒక గొప్ప తీర్మానంతో ప్రతిరోజు ఉపవసించి కన్నీరు గాల్చి నిలువ మోకాల మీద తన ప్రార్థన చేస్తూ ఉండే ఆ ప్రార్థనే మమ్మలను ఈరోజు అనేకులు ఎదుట సాక్షులుగా నిలబెడుతుంది. నేను ముందుకు వెళ్తాను. ఒకసారి మీరు సామెతల గ్రంథం తెరిచి 23వ సామెత ముందు పెట్టండి. 29 నుంచి చదువుకుంటూ వద్దాం. 23వ సామెత 29 నుంచి చదువుకుంటూ వద్దాం. నేను చదువుతాను, మీరు చక్కగా మనసులో పెట్టండి. 23వ సామెత 29 నుంచి నేను చదువుకుంటూ వస్తా. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మంద దృష్టి, ద్రాక్షారసముతో అనలండి మాట, ద్రాక్షారసముతో రొద్దు పూడ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికే కదా అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథంలో లేఖనాలు చక్కగా ఆయన చూశాడు. చూడు, అసలు ఈ నా భార్య చచ్చిపోతాం అని అనుకోవడానికి దాని వెనుకున్న మూలం, నేను ఒక సైకోగా మారడానికి దాని వెనుకున్న మూలం ఏంటో తెలుసా మీకు? ఇప్పుడు సర్వ మానవాన్ని పట్టి పీడిస్తున్న ఒక భూత పేరేంటో తెలుసా? మత్తు పదార్థం. అది మద్యం రూపానున్నా, గంజాయి రూపానున్నా, టాబ్లెట్ల రూపాలనున్నా,
అది ఇంజక్షన్ రూపంలోనున్నా ఇంకా వేరే 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 ఏ రూపానున్నా ఈ భూతం అనేక కుటుంబాలను ఏం చేస్తుంది? సర్వనాశనం. భర్త తాగుబోతే కుటుంబం బాగుంటుందా? కడుపును పుట్టిన బిడ్డలు వ్యసన పరులైతే ఆ కుటుంబం ఏమైనా సంతోషంగా ఉంటుందా? త్రాగుబోతులు ఉన్న ఇల్లు ఏమైనా సుఖంగా ఉంటాయా? నా భార్య ఎందుకు చచ్చిపోదాం అనుకుందో తెలుసా? నేను ఒక సైకోకి ఎందుకు మారిపోయినా తెలుసా? త్రాగుబోతాను. అక్కడ ఏమని రాయబడి ఉంది? ఎవరికి శ్రమ, ఎవరింట్లో శ్రమలు ఉంటాయో ఆ శ్రమలకు కారణం త్రాగుబోతాను. ఏ ఇంట్లో అయితే త్రాగుబోతులు ఉంటారో ఖచ్చితంగా ఇది శ్రమ వల్ల అయిపోతుంది. ఏ ఇంట్లో త్రాగుబోతులు ఉంటారో ఆ ఇల్లు ఎప్పుడు ఎప్పుడు ఏడుపు గడపబులతోనే ఉంటుంది, గొడవలతోనే, కొట్లాట్లతోనే, భయంకరమైన పరిస్థితులు ఆ ఇంట్లో. ఏ ఇంట త్రాగుబోతుంటాడో ఆ ఇల్లు వాడి ఒళ్ళు రెండు గొల్లైపోతాయి. త్రాగుబోతులు ఉన్న ఇల్లు, నేను అంటాను అది మాటలకు వర్ణాతీతం. ఆ దినాల్లో నేను ఒక భయంకరమైన మహా త్రాగుబోతుగా బ్రతికినటువంటి ఆ పరిస్థితులు, ఆ త్రాగుబోతనం వల్ల నా కుటుంబం ఎంత నష్టపోయిందో, మేము ఎంతమంది మనుషుల్ని కోల్పోయామో, ప్రభు ఏ రీతిగా మీ ముందుకు మమ్మల్ని నడిపించాడో నా రక్షణ సాక్ష్యాన్ని మీకు నేను చెబుతాను. అయితే ఒక మాట వాస్తవంగా మనసులో పెట్టండి. ఈరోజు మీ ఇళ్లలో ఎవరైనా ఉండరు ఉంటే, త్రాగుబోతు భర్త ఉంటే ఉండరు, పిల్లలు ఎవరైనా ఉంటే ఉండరని అనుకుంటున్నా ఉంటే, అమ్మ నిలువ మొక్కల మీద రండి, ప్రార్థనలో పోరాడండి. నేను బైబిల్ని ఓపెన్ చేయించలే, మాటలతో ముందుకు వెళ్ళిపోతా. బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఇర్మియా ప్రవక్త ద్వారా, వీధులలో పసిపిల్లలు లేకుండానట్లును, రాజమార్గములలో యవ్వనస్తులు లేకుండానట్లును మరణము మన కిటికీల గుండా ఎక్కుచున్నది అని బైబిల్ గ్రంథంలో రాయించి వచ్చాడు పరిశుద్ధాత్ముడు. ఈ మాట మీకు ఎప్పుడైనా అర్థమైందా? ఏంటంట? వీధులలో పసిపిల్లలు, రాజమార్గములలో యవనస్తులు. ఏమండి, ఈనాటి యువతే రేపటి భవిష్యత్తు కదా. పసిపిల్లలు చచ్చిపోతున్నారు, మీకు ఏమన్నా న్యూస్ అందుతుందా? చిన్న చిన్న పిల్లలు చెరపబడుతున్నారు, ప్రాణాలు కోల్పోతున్నారు. యవనస్తులు నిండా 25 ఏళ్ళు నిండకుండానే వీధుములలో ఐ మిస్ యూ రా, వి మిస్ యూ రా బ్యానర్లు పడుతున్నాయా? మీకు అర్థమవుతుందా? దీని వెనక్కి ఎవరున్నారు? సాతానుడు ఉన్నాడు. యవనస్తుల ప్రాణాలను అలా హరించేస్తున్నాడు, పసిపిల్లల జీవితాలను చిదిమేస్తున్నాడు. అప్పుడు ఇర్మియా ప్రవక్త ఒక పిలుపునిచ్చాడు. ఏమన్నా తెలుసా? రోదన చేసే స్త్రీలను తీసుకుని మనకు కావాలి, వాళ్ళతో పని ఉంది మనకి. ఎందుకు రోదన చేసే స్త్రీలు కుటుంబాల్లో ఉండాలండి. కన్నీటి ప్రార్థన, సంఘం కూడా అట్లా మారాల. కన్నీటి ప్రార్థనకున్న శక్తి, కన్నీటి ప్రార్థనకున్న శక్తి. ఇదిగో మన పిల్లలను కాపాడుకోవడానికి, మన భక్తులను కాపాడుకోవడానికి, మన సంఘాలు కాపాడుకోవడానికి, మన కుటుంబాలను కాపాడుకోవడానికి ఉన్న ఒకే ఒక మార్గం యేసయ్య పాదాలు. ఆ పాదాల దగ్గర పడి కన్నీటితో ఆయన ముద్దాడుతూ మనం బ్రతిమలాడుకుంటే మనకు దొరకందంటూ ఈ లోకంలో ఏది ఉండదు. అందుకని భక్తుడు ఒక పాట రాశాడు, దొరుకును సమస్తము యేసు పాదాల చెంత. నీ భర్త జీవితం అక్కడ దొరికింది. ఎక్కడెక్కడ ఎదుగుతున్నావు? నీ పిల్లల భవిష్యత్తు ఆయన పాదాల దగ్గర దొరికింది. నీ ఆరోగ్యం, నీ అప్పు బాధకు ఒక ముగింపు, నీకేం కావాలన్నా యేసయ్య పాదాల దగ్గర దొరుకుతాయి. నమ్ముతారా? నేను ఆ మార్గం గుండా ప్రయాణించిన వ్యక్తిగా చెప్తున్నా. ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ఆయన పాదాల మీద పడి ప్రార్థన చేస్తూ ముద్దాడుతూ ఉంటే ఆయన చేసిన కార్యాలు ఒకటా రెండా? ఈ సైకుని రోజు దేవుడు సేవకుడుగా నిలబెట్టుకొని, నేను అంత పెద్ద సేవకుని కాదు, చిన్న సేవకుని. ఇందులో సగం 30 ఉంటుందేమో నా మందిరం, ఒక 40-50 మంది విశ్వాసులు ఉంటారు. నేను ఒక సాధారణ రోజువారీ కూలీని. నేను చాలా పేదరికం. మా విజయవాడలో చర్చి నడిపించడం అంటే మామూలు విషయం కాదు. నా చర్చి అత్యంత తెలుసా? పర్ మంత్ 20,000. ఒక నెలకి నేను చర్చికి ఎంత కట్టాలి? 20,000. నాకు సొంత బండి ఏమీ లేదు. నేను వేసుకొచ్చిన బండి నాది కాదు, మా విశ్వాసం. నాకు సొంత ఇల్లు లేదు, సొంత చర్చి లేదు, సొంత వెహికల్ కూడా ఏమి లేదు. కానీ ఒక మాట చెప్పనా, ఇప్పటికీ నేను సేవలోకి వచ్చిన తర్వాత, దేవుని పిలుపు అందుకున్న తర్వాత రఫ్గా 15 లక్షల పై ఖర్చు పెట్టే దేవుడి కోసం.
ఆటో తోలి కష్టపడి ఏ పని ఉంటే ఆ పని చేసి నేను సువార్త కొరకు రండి విజయవాడ, లేదంటే అన్నగారిని మా చర్చికి పిలిచి వాక్యం చెప్పిస్తా అన్న చూస్తాడు. 17 లక్షలకు పైగా కూలి పని దొరికితే కూలి పని, ఆటో దొరికితే ఆటో, ఏది దొరికితే అది, ఏ పని దొరికినా. మొన్నే జేమ్స్ గారిని పిలిపించి ఎర్నెస్ట్ పాల్ గారిని పిలిపించి 2 సభలు పెట్టారు. 1,50,000 అయింది. కానుక బట్టను, చందా అడుగును, దశంభాగాలు తీసుకో అంటే వాళ్ళు ఇస్తారు. మనం కొన్ని సంఘాల్లో అడుక్కున్నట్లుగా మనం అడుక్కో. మీరు ఇవ్వకపోతే జరిగిద్దా? మీరు ఇవ్వకపోతే మాకు గడవదు. మీరు ఇస్తారు. కానీ నేను చెబుతున్నాను, ఈ దీన సేవకుని నిలబెట్టుకొని మీకు అర్థమవుతుందా? 17 లక్షలకు పైగా నేను సువార్త కొరకు ఖర్చు పెట్టాను. ఒక్క ప్రాంతం కోసం, ఒక్క ప్రాంతం 170 గడపలు ఉంటాయి. ఒక్క ప్రాంతం రిలీజ్ అంటారు, వాళ్ళని రిలీజ్ అంటారు. ఒకటే క్యాస్ట్ 175 గడపలు. ఆ 175 గడపల కొరకు 15 లక్షల పై ఖర్చు పెట్టారు. 3.5 సంవత్సరాలు చర్చి పెట్టి నెలకు 20,000 మీరే క్యాలిక్యులేట్ చేయండి. 1,00,000 అడ్వాన్స్ పెట్టా. నేను ప్రతి నెల అవుట్డోర్ మీటింగ్ పెడతాను 30,000-40,000 పెట్టి. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను తెలుసా? ఎందుకు చెప్తున్నాను? నా యేసయ్య పాదాల దగ్గర సమస్తం ఈ సైకోని దేవుడు సేవకుడిగా మార్చి అక్కడతో ఆగల అనేక ప్రాంతాలు తిప్పుతున్నాడు. గొప్పగా విజయవాడ పట్టణంలో సువార్త. అలానే మీరు బాగా పరిచయం చేస్తున్నాడు అని అనుకోకండి. అన్న పల్లెటూరులో ఉన్నాడు, నేను సిటీలో ఉన్నా, అంతే. మిగతాదంతా సేమ్ టు సేమ్. అయితే మీరు అర్థం చేసుకోవాలి. వ్యతిరేకతలైనా, ఆటుపోట్లైనా, నమ్మక ద్రోహాలైనా, వెన్నుపోట్లైనా, అడ్డంకులైనా, సేవను ఆపేద్దామని చూసినా, చర్చి లేపేద్దామని చూసినా, అంత సేమ్ టు సేమ్. అన్న పల్లెటూరులో ఉన్నాడు, నేను ఎక్కడున్నా, అంత సేమ్ టు సేమ్. ఏమే దగ్గర గొప్ప అంటే ఈ మాటలను ఎందుకు చెప్తుందంటే, సాక్షులకు వెళ్ళబోయేవాడు ప్రార్థన అనే చెప్పాడు. నేను ప్రార్థనే చేసుకునేవాడు. అవును, ప్రార్థన ఈజీగా లేకపోతే బాగా కష్టమా? మీ అనుభవాన్ని బట్టి చెప్పండి. ప్రార్థన చేసేద్దామండి. ప్రార్థన అంతా ఏమి లేదు. మనం అనుకున్నంత ఈజీ కాదు ప్రార్థన. నువ్వు అనుకుంటే చేస్తావు, ఎన్నో చేస్తావు. ఇప్పుడు ఈరోజు వాక్యం వింటావు, మా ఇంటి ఉత్సాహం వచ్చింది, అభిషేకం దిగింది, వారం చేస్తావు, వారం తర్వాత చప్పగా చల్లారిపోతావు. స్తోత్రం చెప్పు ఒకసారి, చెప్పు గట్టిగా. నిజం చెప్తున్నా నా అనుభవాన్ని బట్టి. ప్రార్థన అంటే చేసేద్దాం, అదంతా పని అనుకుంటావు. ఇదిగో ఈ పోటీ నుంచే మొదలెట్టేస్తా. చాలా కష్టం, నువ్వు అనుకున్నది కాదు. ప్రార్థన అంటే నేను అడుగుతున్నాను, మీకు అర్థం కావాలి. దేవునితో పెనుగులాడడం 1 రోజు, 2 రోజులు, వారం, నెల, 6 నెలలు కాదు. నువ్వు చచ్చేదాకా నిలువ మోకాల మీద పడి ఆయన పాదాల ముద్దాడే అంత గొప్ప కృప నువ్వు పొందుకున్నావు కాక. ఎందుకు ప్రార్థన గురించి ఎంతసేపు చెప్పానో తెలుసా? నీ బ్రతుకు మారడానికి అది ఒక మార్గం. ఏం చేస్తావు? నీ బ్రతుకు మారడానికి చెప్పు. ఏం చేస్తావు? జాతకాలు చూపించుకుంటారా? తలరాత ఏంటి, చేతిరేఖ ఏంటి, తాయిత్తులు ఏంటి, యంత్రాలు ఏంటి, గుమ్మాలేంటి, కిటికీలు ఏంటి? నేను అంటాను, అచ్చంగా అగరవద్ద తిరిగాను. అచ్చంగా అగరవద్ద తిరిగి శుద్ధుల పూజలు, మాంత్రిక తాంత్రిక విద్యులతో బతికినాడు. నేను మొబైల్ మీద మొత్తం చెప్పేస్తారు, లేవని అనట్లా. కానీ ఫైనల్గా ఒకటి చెప్తున్నా, అవన్నీ ఐగుప్తి మాంత్రుల యొక్క మోర. వాళ్ళు ఏం చేశారు? వాళ్ళు వదిలారు. ఎంతంటే వదిలారు? జానబెత్తుడు. మన మోసాహారం వెళ్ళాలి అక్కడికి. వాళ్ళు ఏం చేశారు తెలుసా? బైబిల్ తెలుసు కదా. దేవుడు గొప్పతనం అది. ఆడేదో దారిని పోతా ఉంటాడు, ఇట్లా పిలిచి నీకేదో చెప్పి నేను మాయమాటలో ముంచేసి నిన్ను నడిపి చేసి నువ్వు అటు వెళ్ళిపోయి అదే నిజం అనుకుని అమాయకంగా పరిగెత్తద్దే మంచిది. ముందుకెళ్ళిపోతాను, సమయం అయిపోయింది. నేను అసలు ఇంకొక మాట, నేను ఒక అర్ధగంటలో ముగించేస్తా. అవ్వగానే బండి తీసుకుని తుర్రుని విజయవాడ వెళ్ళిపోతాను. మీ ఏరియాలో పోలీసులు తాగున్నారు, నాకు లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు, బండి పేపర్లే. వచ్చేటప్పుడు ప్రభువా పరిశుద్ధాత్ముడు ఒక్క పోలీసుడు ఆపోతుంది, ఆయన ఒక్కొక్క అన్నం రాగానే ఏమడిగాను తెలుసా? ఇటు వెళ్తే ఎవడన్నా ఉంటాడు, ఇటు వెళ్తే అట్లా పోలీసులు రూట్ ఏదో చెప్పన్నాడు. మీరేం బాధపడొద్దు. అసలు నేను తొందరగా ముగించాలని తపంతో ఎక్కా, తొందరగా ముగించేస్తా. ఇప్పుడు సాక్షుల్లోకి వెళ్ళిపోతా. నేను ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నానంటే, మీకు ప్రార్థన బాగా చేసుకోండి, రాకుడు వచ్చేస్తుంది. అమ్మా గుడికి అడుగుకి జారావా, పడ్డావా, నరకానికి పోతావు, నీ కర్మ. ప్రార్థన నిలకడ కాబట్టి మంచిది. నా పేరు రాజేష్ అండి, మాది విజయవాడ పట్టణం. అన్నయ్య మీరు
పాంప్లెట్లో ప్రకటించినట్లుగానే విజయవాడ పట్టణంలో ఒక పేదరిక కుటుంబంలో నేను పుట్టాను. మేము క్రీస్తుని ఎరిగిన వారమేమైతే కాదు, పూర్తిగా అన్యులం, విగ్రహారాధికులం. అయితే నా బాల్యంలో కరెక్ట్గా బెంగి సర్కిల్, విజయవాడ నడిగొడ్డు బెంగి సర్కిల్ అంటారు, అక్కడికి ఎడం చేతి పక్కగా నారా చంద్రబాబు నాయుడు కాలనీ అని ఒకటి ఉంటుంది. అక్కడ ఒక 5 స్టేర్ల బిల్డింగ్ ఉంటుంది, RR రెసిడెన్సీ. అందులో మేము వాచ్మెన్. ఒకరోజు నేను 7వ తరగతి చదువుతున్నాను. నా వయసు 13 సంవత్సరాలు. అమ్మ, నాన్న, 3 పిల్లలం, అక్క, నేను, తమ్ముడు, 3 పిల్లలం. ఒకరోజు నేను 7వ తరగతి చదువుతున్నాను. నా వయసు 13 సంవత్సరాలు. మా అమ్మ నన్ను పిలిచి, అయ్యా నాన్న కొంట్లో బాగోలేదు, ఇప్పుడే నేను నాన్న ఇట్లా హాస్పిటల్ తీసుకెళ్ళి ఏమైందో చూపించుకొని వెంటనే వచ్చేస్తామని చెప్పి వెళ్ళిన మా అమ్మ నాన్న 3 నుంచి 4 నెలలు మా విజయవాడ దాడి గుంటూరు అని ఒకటి ఉంటుంది, అక్కడ NRI హాస్పిటల్ ఉంటుంది. 3 నుంచి 4 నెలలు అదే హాస్పిటల్లో ఉండిపోవాల్సి వచ్చింది. 4 నెలల తర్వాత నా తండ్రి చివరికి మరణించి శవమై, బాధాకరమైన విషయం, అంబులెన్స్ తిరిగి వచ్చాడు. అన్యులం. అప్పటికక్కడ వివాహం అయిపోయింది. నాన్నగారికి చేయాల్సిన కార్యక్రమాన్ని చేశాను. ఇంటికి వచ్చాను. ఇంట్లోకి వెళ్తున్నా, గుమ్మం ముందు అమ్మ కూర్చొని పట్టం అక్కడ ఏడుస్తుంది. నేను అమ్మ దగ్గరికి వెళ్ళి, ఏమో ఆ రోజు ఎందుకు అడిగాను నాకు తెలియదు కానీ ఇలా అడిగా, అమ్మ నాన్న ఇలా చచ్చిపోయాడమ్మా అని అడిగా. నా 13వ ఏట. ఇది జరిగి 21 సంవత్సరాల క్రిందటి మాట. ఇప్పుడు నాకు 34. 21 సంవత్సరాల క్రిందటి మాట. అప్పుడు జనరేషన్ వేరు, ఇప్పుడు జనరేషన్ వేరు. ఇప్పుడు పిల్లలు అబ్బా ఆవలిస్తే పేగులు లెక్క అంటే అంత ముదుర్లుగా తయారయ్యారు. అప్పుడు మేమంత జనరేషన్, మాకు అంత మెచ్యూర్ మైండ్స్ ఏమి ఉండేవి కావు. అప్పుడు అమాయకంగా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాన్నలో చచ్చిపోయాడమ్మ అంటే మా అమ్మ చెప్పిన మాట ఏంటో తెలుసా, మీ తండ్రి రోజుల్లో తాగి అనారోగ్యం పాలయ్యి అర్ధాంతరంగా చచ్చిపోయాడని చెప్పింది. నా తండ్రి ఎలా చచ్చిపోయాడు? మీ కింద సామెత గ్రంథాలు ఏం చూపించాను? దుఃఖము. ఎవరికి దుఃఖము. నా తండ్రి త్రాగి సావడం వల్ల నా ఇల్లు శోక సందులో మునిగిపోయింది. అర్ధంతరం చచ్చిపోయాడు మనం తాగి. సరే, అమ్మ కౌగిట్లోంచి బయటకు వచ్చి ఇలా నిలబడి కొంచెం ఆలోచించి మరలా మా అమ్మ వైపు ఇట్లా చేయి చాకి, అమ్మ నాన్న చచ్చిపోయి నేడుస్తున్నాను, అడుగుబాకమ్మా, నిన్ను తమ్ముడిని చూసుకోలేక నేను ఉన్నాను, ఇంటికి పెద్ద కొడుకుని. అమ్మ నీకు నేను మాట ఇస్తున్నా, నాన్నకులాగా నేను అవ్వను, ఆ త్రాగుబోతాను జోలికి నేను పోను, ఆ మద్యపానం, మత్తు పదార్థాలు, ఆ చెడు అలవాట్లు, ఆ సహవాసాలు అవి నేను అంటించుకోనమ్మా, నీకు మాట ఇస్తున్నానమ్మా అని చెప్పి అమ్మకు నేను మాట ఇచ్చాను. మాట ఇచ్చినట్లుగానే ఆ రోజు ఎప్పుడైతే నేను మా అమ్మకి నాన్నకి తలకొదలు పెట్టి వచ్చిన తర్వాత ఇంట్లోకి పోతూ నా 13వ ఏట అమ్మకు మాట ఇచ్చాగా, త్రాగుబోతాను, చెడు అలవాట్లు వ్యసనాలు నా దరిశాలని మాట ఇచ్చాగా, అలాగే 7 సంవత్సరాలు. మీరు ఎప్పుడైనా విజయవాడ వస్తే బీసీ రోడ్ 2 టౌన్ ఏరియా ఉంటుంది, అక్కడ పుస్తకాల షాపులు ఎక్కువ ఉంటాయి. అక్కడ రోజువారీ కూలీగా ప్లాట్ఫారం రిక్షా దొరికేవాడిని, రోజుకి 50 రూపాయలు కూలి. నాకు అమ్మకు మాట ఇచ్చా, కుటుంబాన్ని కాపాడుకోవాలి, కష్టపడాలి. మరి అమ్మకి తమ్ముడికి ముద్దానం పెట్టాలి, ఇంటి కరెంటు అద్దె అన్ని చూసుకోవాలి కదా. రోజుకి 50 రూపాయలు కూలి, రోజు రిక్షా దొరికేవాడిని. రోజులు బాగా సాగుతున్నాయి. 20వ ఏటకు వచ్చా, ముగించేస్తా, చాలా స్పీడ్గా వెళ్తా, జాగ్రత్తగా వినండి. 20వ ఏటకు వచ్చా, మీకులాగా కాస్త యవ్వనానికి వచ్చా, అంతే. 7 సంవత్సరాలు రెక్కలు ముక్కలు చేసుకొని కష్టపడి రిక్షా తొక్కి కుటుంబాన్ని పోషించిన నేను యుక్త వయసుకు రాగానే, యవ్వనానికి రాగానే కాస్త స్నేహాలు, అలవాట్లు, ఫ్రెండ్షిప్, తిరుగుళ్ళు, షికారులు ఇలా ప్రారంభమైన నేను 20వ ఏట 3 నెలల వ్యవధిలో గంజాయికి బానిసనయ్యా. కేవలం 3 నెలలు. 7 సంవత్సరాలు ప్లాట్ఫారం రిక్షా దొక్కా. నా 13వ ఏట 50 కేజీల పుస్తకాల మూట నా భుజాన ఉంది. నన్ను చూసి జాలిపడేవాళ్ళు ఆ 2 టౌన్ ఏరియాలో. ఇంత చిన్నవాడు రిక్షా దొక్కుతున్నావు ఏమిరా, మా అమ్మకి మా తమ్ముడికి అన్నం పెట్టాలి కదా అనేవాడిని. చిన్న వయసులో కష్టపడ్డా. నేను యుక్త వయసుకు రాగానే చెడు స్నేహాలు. నేను స్నేహం తప్పని చెప్పను. వింటున్నారా నా మాటలో? వింటున్నారా? ఎదవలతో సావాసం చేయబాకండి, మీరు ఎదవల్లా తయారవుతారు. అర్థమవుతుంది? ఎవరితో సహవాసం చేయాలో వాళ్ళతోనే. ఇప్పుడు నేను కష్టపడేవాడిని, నాలాగే కష్టపడుతూ సహవాసం చేస్తుంటే నాకు గంజి అలవాటయ్యేదా, మందు అలవాటయ్యేదా? నాకు బిల్లలు అలవాటైనాయి. బిల్లలు అంటే మీరు జ్వరం వేసుకుంటారు, మేము మత్తు కోసం వేసుకుంటాం. 3 నెలలు గంజాయి, బిల్లలు, పిచ్చి మందు, పీకలు తాగి ఒళ్ళు మరిచిపోయి ఒక మృగంలో తిరిగేవాడిని వీధులు అమ్మటి. నేను
7 సంవత్సరాలు కష్టపడ్డాడు, 3 నెలలు ఎందుకు అలా మారాడు? ఆలోచించండి. ఇక్కడ మగపిల్లలు, నాకు ఈరోజు దేవుని కృప ఏంటంటే చాలా మీటింగ్లకి వెళ్ళా, నిన్న కూడా మీటింగ్కి వెళ్ళా. 250 మంది ఉంటే 230, 240, 245 మంది ఆడవాళ్ళు ఉన్నారు, 5 మంది మగవాళ్ళు ఉన్నారు. ఆ 5 మందిలో పాస్టర్ గారు, వాళ్ళ పిల్లలు, ఇంకోసారి ఆవులు, మిగతా ఆవులు లేడక్కడ. మీరు దొరికారు నాకు, తిట్టుకున్నారు. ఇంకా నన్ను ఏమనుకుంటారు మీరు అనుకోండి. దొరికినప్పుడు నేను చాలా జాగ్రత్తగా వాడుకుంటాను. నేను నిజం చెప్తున్నాను. 250 మంది ఆడపిల్లలు ఉంటే సంఘం ఉంటే 245 మంది ఆడపిల్లలు ఉంటే 5 మగపిల్లలు. అందులో నేను ఒకటి, పాస్టర్ వాళ్ళ పిల్లలు 2 మగపిల్లలు ఉన్న సంఘం చూస్తున్నాను. దేవునికి స్తోత్రం కలిగి. ఎంత బాగుందో నాకు ఈ పూట. నిజంగా చెప్తున్నా. కావాలంటే నా యూట్యూబ్ తెరిచి చూడండి, ఫోటోలు పెడుతుంటే మోలు చూసిన ఆడపిల్లలే, మోలు చూసిన ఆడపిల్లలే. ఈ మూల మగపిల్లలు ఉన్నారు. చెప్పండి 7 సంవత్సరాలు వృక్ష తొక్కేవంటాడా. పుస్తకాలు బరువు ఎంత ఉంటుందో నీకు తెలుసుగా. ఎల్కేజీ యూకేజీ పిల్లలకి ఎంత బ్యాగులు ఇచ్చేస్తున్నారు. నేను 50-60 కేజీలు కట్టే భుజం మీద మొత్తం ఇంత మచ్చపడేది నాకు. ఎందుకు 3 నెలల్లో పీకల్లోకి మత్తులోకి దూరి త్రాగుబోతుగా మారి నా జీవితం ఎలా మారిందో తెలుసా? అమ్మ, ఆడపిల్లలు ఉన్నారు కదా, మా వీధిలో కూడా చాలా మంది మమ్మల్ని పొగిడేవాళ్ళు. అమ్మ, నీ కొడుకు చాలా మంచోడు, ఆడపిల్ల కంటే పద్ధతి గలవాడు అని పొగిడేవాళ్ళు నన్ను. తల దించితే ఎత్తేవని కదా ఆఫీస్ దాకా, మళ్ళీ ఆఫీసు ఇల్లు. కానీ అదే వీధిలో తాగేసి, పీకల్లో తాగేసి, ఆడమగ తేడా లేకుండా వాళ్ళ ఇళ్ళ నుంచి ఇట్లా పిలిచి వాళ్ళ పిల్లల్ని కొట్టి ఆడవాళ్ళ మీదకి ఎగబడి వాళ్ళు బూతులాడి నానా భయంకరమైన రమణ చేసేవాళ్ళు. ఆడమగ తేడా లేదు, చిన్న పెద్ద తేడా లేదు, భయంకరంగా కొట్టడం, అరవడం, బూతులాడటం, ఎగబడడం, వాళ్ళ మీద నానా రకాల దౌర్జన్యం చేయడం. 3 నెలల వ్యవధి. నా జీవితం ఎట్లా మారిపోయిందో తెలుసా? ఒకరోజు ఇప్పుడు పిల్లలు పాడైపోతుంటే ఏ తల్లి చూస్తూ ఊరుకోదు కదా. మా అమ్మ కూడా ఒకరోజు నా కోసం ఎదురు చూస్తున్నాను, నన్ను దొరకపుచ్చుకుంది. వాస్తవంగా మేము ఇళ్ళకి రాము. నేను గంజి తాగుతూ ఎక్కడో తుప్పల్లో శ్మశానాలు తిరుగుతుండేటోడిని. మేము సామాన్యంగా ఇళ్ళ వైపు చూడం, భయంకరంగా ఊరు మూలంలో ఉంటాం మేము. ఆ రోజు ఎందుకు ఇంటికి వచ్చా? ఆకలి వేస్తుంది, ఇంటికి వచ్చా. ఇంటికి రాగానే నా తల్లి నాతో చిన్న వాదన పెట్టుకుంది. నేను అక్కడక్కడ గుంట్లో గంజ పట్లాలు పెట్టేవాడిని, జోబుల్లో రాత్రులు మిగిలిపోయి వచ్చిన తర్వాత అక్కడికి దాచేవాడు. అవన్నీ మమ్మల్ని దొరకపుచ్చుకొని నా ముందు ఇలా పడేసి, ఏంటి ఇవి తప్పురా అని మా అమ్మ నాతో బ్రతంలాడుతుంది. అప్పటికి నేను మంచి పిచ్చి కైపులో ఉన్నా, మత్తులో ఉన్నా, నాకు ఒళ్ళు తెలియట్లా. గంజాయి తాగి, మద్యం తాగి, పీకల్లోతు మత్తులో ఒక మృగంలా తూలుతూ ఇంటికి వస్తే మమ్మ నాతో వాదన. ఎలాగే నన్ను మార్చాలి? నా కాళ్ళు పట్టుకుంటుంది, నా చేతులు పట్టుకుంది. అయ్యా బాబు, కష్టపడేవాడు ఏమైపోయిందిరా? అరే ఇంట్లోకి లేదు, తింటానికి లేదు, తమ్ముడు చదువు ఆగిపోతుంది, నాకు ఆరోగ్యం పాడైపోతుంది, నువ్వు కష్టపడకపోతే ఎలారా? ఆ వాదనలో మా ఇద్దరు మధ్య డిస్కషన్, వాదనలో నేను పీకలొత్తు మత్తులో ఉన్నా. నా జీవితం ఎలా మారిపోయిందో తెలుసా? ఒక మనిషి అన్న పదం నాకు అసలు వేస్ట్ అండి. మృగం, ఒక జంతువు, ఒక భయంకరమైనటువంటి నేనంటే వాటికన్నా విచక్షణ ఉండేదేమో కానీ నేను తాగితే అసలు సమస్తం విడిచిపెట్టి నేను ఒక భయంకరమైన మనిషిగా, మృగంగా, ఒక ఉన్మాదిగా మారేవాడిని. ఆ రోజు మా అమ్మకి నాకు చిన్న వాదన. ఆ వాదనలో నేను ఏం చేశాను తెలుసా? మా అమ్మని కొట్టేశాను. అమ్మకు పెద్ద గాయమైంది, ఇల్లంతా రక్తపు మడుగు. చిన్న ఇల్లు మాది, బయట టైల్స్ ఉంటాయి. మా అమ్మని నేను కొడితే పాచి పనులు చేసి ఇల్లు, అంట్లు, బట్టలు తుక్కుని అలా మమ్మల్ని పెంచింది ఆవిడ. నేను కొట్టాను. ఇల్లంతా రక్తపు మడుగు, పచ్చి నెత్తురు వాసన. మా తమ్ముడు చూసి బయటికి పారిపోయాడు. పచ్చి నెత్తురు వాసన, రక్తం దారే, ఇల్లంతా ముద్రగా రక్తం ఉంది. మా అమ్మ గోడ పక్కన అలా పడిపోయి పోరు నడుస్తా ఉంది. ఎంత ఇంట్లో జరుగుతుంటే వండిన కూటుకుండ్లన్నీ తెచ్చుకొని ముందు పెట్టుకొని తిని, ఆ రక్తంలోనే. ఆ రక్తం ఎవరిది? మా అమ్మది. అడుగుతున్నా, ఆవిడ రక్తం నాలో ఉంది. ఆవిడ రక్తము పంచే కదా నన్ను ఈ భూమి మీదకి తెచ్చింది. ఆవిడ పస్తులుండి మమ్మల్ని పెంచింది. ఆవిడ సమస్తం దారపోసి మమ్మల్ని ఒక స్థాయికి తీసుకొచ్చింది. ఆ రోజు మధ్యాహ్నం మా అమ్మని కొడితే పచ్చి నెత్తురు వాసన, ఇల్లంతా రక్తపు మడుగు. ఆ రక్తంలోనే కూర్చొని భోజనం చేసి కూటుకుండలో విసురు కొట్టేసి, తమ్ముడు అర్థమవుతుందా నీకు? అక్కడి నుంచి ఇసురు వేసి వెళ్ళిపోతున్నా నేను. అయితే వెళ్ళిపోయే ఆ గ్యాప్ లో మా అమ్మ తలుపు పక్కన పడి పోరు నడుస్తోంది. అయ్యో నాన్న, రాత్రా
బాధతో భయంతో రక్తం కారిపోతా ఉంటే, రక్తం మొదలు కూర్చొని భోజనం చేసి ఆ గిన్నెలో విశ్రాంతి వెళ్ళిపోతుంటే నా తల్లి పోర నేడుస్తోంది. నా తమ్ముడు దూరంగా పారిపోయి ఎక్కడో వీధిలో నుంచి చూస్తున్నాడు. వెళ్ళిపోతూ మా అమ్మ ముఖమే పెట్టి ఒకసారి ఇట్లా చూశాను. నేను నా జీవితంలో నేను చచ్చిపోయేదాకా గుర్తు పెట్టుకునే ఒక జ్ఞాపకం ఏంటంటే, ఆ రోజు మా అమ్మ ఆశగా నా వైపు ఇట్లా చూసింది. ఎందుకు? కొడుకా చెయ్యవురా, చచ్చిపోయేటట్లు నన్ను చెయ్యవురా. రక్తం కారిపోతా ఉందండి. అమ్మ బోరు నేడుస్తా ఉంది. నా వైపు ఆశగా చూసింది. అయ్యా అంటుంది. మనసు కరగలేదండి. మృగం, ఉన్మాదం, భయంకరమైనటువంటి సైకోతత్వం మమ్మల్ని అలా చూస్తూనే మళ్ళా గంగే తాగడానికి వెళ్ళి ప్రశ్న ఎత్తుతుంది. మళ్ళీ అడుగుతున్నా, ఒక మాట చెప్తున్నా, నేను ఎవరిని కించపరచను, నేను ఎవరిని పాయింట్అవుట్ చేయను. నిజమే కదా, ఎవరికైతే త్రాగుబోతానో వాడు మనిషిలా ప్రవర్తిస్తాడా? ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని 190% పరిస్థితులకు కారణం ఏంటి? మత్తు పదార్థాలే. నా తల్లిని రక్తం మడుగులో వదిలేసి చస్తే చచ్చింది, ఇది నాకు ఎందుకని వెళ్ళిపోయాడు. నా జీవితం నీచంగా దిగజారిపోయింది. నా ముఖం మీద ఉమ్ము వేయనుడు అంటే అవడు లేడు. నన్ను అందరూ అసహించుకోవడం. రోజులు గడుస్తున్నాయి. నాకు వివాహం అయింది. చెప్పాను కిందాడ, నేను నా భార్యను ప్రేమించి వివాహం చేసుకుని ఇంటికి తెచ్చాను. నా గురించి తనకి ఏం తెలియదు. ప్రేమించి తనని మాయ మాటలతో వంచి ఇంటికి తెచ్చాను. అయితే ఇక్కడ దేవుని కృప ఏంటంటే, ఆయన కృప నా మీద ఉంది కాబట్టి ఈరోజు మేము సజీవ లెక్కలో ఉన్నాం. లేదా మొన్నే ఆ పిల్లని ఎవరు గొంతుకో చంపేసి న్యూస్ ఎంత వైరల్ అయింది. ఎవడి వెనక పడితే వాడి వెనక వెళ్ళడం ఎంత ప్రమాదకరం ఈరోజు ఆడపిల్లలకు అర్థం కావాలి. మనం అనుకున్నదంతా మంచి అని అంటే ఇక ఈ సమాజం ఎలా ఎందుకుంటది? ఆ రోజు నా భార్య నా వెనక వచ్చేస్తే నా తల్లి నా భార్య ముందుకు వచ్చి, అమ్మా ఇది ఎలాంటి వాడో తెలుసా, ఇది ఏం చేస్తాడో తెలుసా, నా గురించి మొత్తం చెప్పేసింది. నేను అనుకున్నా నా గురించి ఏం తెలియదు కదా, మేనేజ్ చేద్దాం అనుకున్నా. మొత్తం అమ్మ చెప్పేసరికి అప్పటిదాకా అమ్మని తమ్ముడిని కొట్టేవాడిని. ఇక ఆ రోజు నుంచి ఆ పిల్లని శారీరకంగా టార్చర్ చేయడం ప్రారంభించాను. 3ంటికి ఇంటికి వచ్చాను. అర్ధరాత్రి ఇంటికి వచ్చి చిన్న గది ఇంతే ఉంటుంది. తమ్ముడు, అమ్మ, నా భార్య, నేను వరుసగా పడుకోవాలి. చిన్నగా ఒక్కటే గది, మొత్తం ఆ గది. 3ంటికి ఇంటికి వచ్చి మధ్యలో ఆ పిల్ల మీద పడి అగాయించాం అత్యాచారంగా. నా భార్య నేను తనని పాడు చేసినంత పని నా కాళ్ళ మీద పడి, అయ్యా తప్పయ్యా, అయ్యా తప్పు, ఇది తప్పు, అమ్మ తమ్ముడు ఉన్నారు, అయ్యా నీ కాళ్ళు పట్టుకుంటాను. నా భార్య ఎంత ఏడ్చేదో, ఎంత బ్రతిమలాడేదో, ఎంత విల్లవిల్లాడిపోయేదో. సిగ్గుతో నా తల్లి తల తిప్పేది కాదు, నా తల్లి కళ్ళు తెరిస్తే ఉండేది, తల తిప్పేది. భయం ఏంటంటే, మా తమ్ముడిని ఎలా కొట్టామని తెలుసా? ఒక పాముని ఇలా కొడితే మెలికి ఎలా తిరిగిద్ది అలా నా కాళ్ళు మెలేసేసుకునేవాడు. నేను కొడతంటే భయంకరంగా కొట్టేవాడిని. నా భార్య ఆ రాత్రిపూట నాకు ఏమైనా ఇబ్బంది కలగజేస్తే, అప్పట్లో దోమ చక్రాలు వాడేవాళ్ళం. ఆ దోమ చక్రం నిప్పును ముక్కలా ఇరిసి శరీరం మీద ఇలా పెట్టుకునేవాడిని. పెట్టి ఇట్లా తీగని బొబ్బొచ్చేది, శరీరం అంతా కాల్ చేసుకునేవాడిని. ఈ రాత్రి ఈ శరీర సుఖాన్ని నువ్వు నాకు పంచకపోతే నేను చంపేస్తా, లేదా నేను తెచ్చుకుంటా. భయంకరంగా గొడవ అర్ధరాత్రులు. నా భార్య ఏడ్చేది. నేను అనేవాడిని, ఇంట్లో ఒకవేళ ఇబ్బందా నువ్వు వీధిలోకి వచ్చేది. ఒక మృగం కంటే దారుణంగా తన మీద పడి ఏమన్నా భార్య అని నేను తనని శారీరకంగా ఎంత వేధించానో ఆ రోజు నా జీవితం. ఈరోజు మీ ముందు ఒక సేవకునిగా అడుగుతున్నా, ఇది యేసయ్య గొప్పతనమా కాదా? ఎవరి వల్ల అయినా వద్దాం అలాంటి వాళ్ళని మార్చడం. నా భార్య అండి ప్రేమించి ఇంటికి తెచ్చుకున్న పిల్ల మీద అత్యాచారం చేసినంత పని. ఏం చేయదండి చిన్నపిల్ల నా కాలంగా, అమ్మ అయ్యా, అమ్మ ఉందయ్యా, అయ్యా తమ్ముడు ఉన్నాడు, కాలు పట్టుకుని తప్పయ్యా గుమ్మం బయటికి తీసుకుపోయి తను పాడు చేశాడు. నా గురించి తెలియనటువంటి ఒక విషయం ఏమిటంటే, చిన్నప్పటి నుంచి బూతు జీవితానికి బానిస్తుంది. ఒక 2 మాటలు చెప్తే తప్పుగా అనుకోవద్దు. ఎందుకు చెప్తున్నానంటే, సమాజానికి యేసయ్య గొప్పతనం అర్థం కావాలి. 2 మాటలు చెప్తా. ఎందుకు యేసయ్య దేవుడు అని మేము ప్రకటిస్తాం. నేను 2 మాటలు చెప్తాను. మీరు యూట్యూబ్లో
వార్తా పత్రికల్లో చూస్తున్నారు కదా, మధ్యలో ఆడపిల్లలు చిన్న పిల్లల్ని అట్లా చెరిపేస్తున్నారు, మగవాళ్ళు పాడైపోతున్నారు. మీరు వింటున్నారా? నా జీవితం అదే. మా అమ్మ ఇంట్లో లేనప్పుడు 2 సార్లు మా తమ్ముడిని పాడు చేయబోయాను. నా తమ్ముడు నా కాలు మీద పడి, అన్నయ్య రే అన్నయ్య తప్పురా, అమ్మా ఎక్కడును అన్న తమ్ముడు ఏడుస్తుంటే కళ్ళకు పొర కమ్మేసింది. నాకేం తెలియట్లా. ఆ తమ్ముడి మీద ఎగబడ్డ మృగంలాగని. ఒక మాట చెప్తాను, ఇంత గొప్ప పరిశుద్ధ గ్రంథాన్ని పాపాత్ముడు చేతిలో ప్రభు పెట్టాడంటే ఎన్ని కోట్లు ఇచ్చి నేను కొనుక్కుంటూ నాకు ఈ కొత్త దొరికింది. నాలాంటి పాపాత్ముడి పట్ల ఇంత ప్రేమ ఏ దేవుడు చూపించాడు? నాలాంటి ఒక దుర్మార్గుడు ఏ దేవుడు మార్చుకోలేదు. ఈ దేవుడు నన్ను మార్చాడు. ఈ దేవుడు నన్ను మనిషిగా చేశాడు. మా అమ్మ పడుకున్న పోతే నాకు నా జీవితంలో మారిపోయింది. ఏమో నాకు తెలియదు, నా జీవితం ఎందుకు అలా మారిపోయింది నాకే తెలియదు. మా అమ్మని చూసిన పోతే ఈ చేతులతో నేను ఏమేం చేసామో నాకే అర్థం అవ్వలేదు. ఆ రోజుల్లో అలా బ్రతికి నేను మాట్లాడలేకపోతాను ఇక్కడ నిలబడి. మా అమ్మ పండుకున్న ఈ చేతులతో ఏదో చేయాలని తప్పని పడేవాడిని ఆవిడకి తెలియకుండా. నా బ్రతుకు అంత నీచంగా. అడుగుతున్నాను, ఇలాంటి వాడి రాళ్ళతో కూడా కొట్టి చంపాలి, కానీ ఏసై నన్ను గుండెలు మలుచుకున్నాడు. ఏసై నన్ను కౌగిట్లో దాచుకున్నాడు. కన్న తల్లిని ఇలా చూసేవాళ్ళు సమాజంలో ఉన్నారు కదా, అందులో నేను ఒకండి. కట్టుకున్న భార్య కాళ్ళ మీద పడుతున్న కషాయుడిగా వీధిలోకి తీసుకెళ్లి పాపం చేసిన బతుకున్నాను. తోడబుట్టిన తమ్ముడు మీద ఎగబడ్డ జీవితం నన్ను మార్చింది యేసయ్యే. ఒకవేళ ఆయన కనుక లేకపోతే నేను ఏమైపోయావు నాకు తెలియదు. ఆ రోజు సిలువలో ఆయన మన కొరకు రక్తం కార్చకపోయింటే నా బ్రతికి ఏమైపోయాదో నాకే తెలియదు. అందుకే నేను మోసుకుంటూ పోతున్న యేసయ్య భుజాల మీద ఒక గాడిద మాదిరిగా చెప్పుకుంటా సిగ్గుపన్ను. తెలియాలండి ప్రపంచానికి యేసయ్య గొప్పతనం మా నాన్నల వల్ల. అయ్యగారి జీవితంలో జరిగిన కార్యాలైనా మా జీవితంలో జరిగిన కార్యాలైనా ప్రపంచానికి ఇలా తెలుస్తుంది యేసయ్య గొప్పతనం ఏంటో. నా జీవితంలో మారిపోయిందండి, అలా మారిపోయింది. రోజులు గడుస్తుంది, నేను ముగించేస్తాను. అప్పుడు దాకా భయంకరమైన గంజాయికి బానిస్తాను, నేను మత్తు పదార్థాలకు బానిస్తాను. నా వల్ల నా ఇల్లు మొత్తం గొల్లైపోయింది. అమ్మ భార్య ఏడ్చి కన్నీళ్ళు దిగమిగుకుంటూ బతుకుతున్న రోజులు. నా భార్య నీళ్ళు పోసుకుంది. ఇక మరి కొద్ది రోజులలో డెలివరీ. ఇంక 8వ నెల 9వ నెల. మా అమ్మ నా పక్కన కూర్చొని, అయ్యా ఆటో కొనిపించా కదా అప్పు చేసి, తోలరా, డెలివరీ అయితే డబ్బులు ఎవడిస్తాడు రా అని నా తల్లి బతిలాడుతుంటే కష్టపడ్డా మానేసి నేను ఇంకో రూట్ వెతుక్కున్నా. ఏంటో తెలుసా? ఈజీ మనీ. దొంగతనాలు చేయడం ప్రారంభించాను, చైన్ స్నాచింగ్ వెళ్ళడం ప్రారంభించాను, రిక్కీలు స్పాట్లు పడడం ప్రారంభించాను. బొడ్డులో ఎప్పుడు ఒక పిడి కత్తులు లేదు నా దగ్గర. మా ఏరియా సాయి హోటల్ ఆటో నగర్ 100 feet రోడ్ ఉంటుంది. అక్కడ స్టీల్ ప్లాంట్, అల్యూమినియం ప్లాంట్లు ఉంటాయి. ఎవ్రీ సాటర్డే నైట్ బల్క్ అమౌంట్తో ఒక వ్యక్తి ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తాడు. ఎవ్రీ సాటర్డే నైట్ 10 lakhs ఉంటుంది, గోల్డ్ ఫుల్ ఉంటుంది. నేను ఏం చేసాను తెలిసిన, ఒక రోజు బిల్లలు బాగా వేసేసుకున్నాను, కంచె బాగా బొడ్లో కత్తి పెట్టుకొని 2 కుర్రలతో ఫాలో అయ్యా. చంపేద్దాం, దెబ్బతో వచ్చేసుకున్నాను. ఒక అమ్మాయిని చంపేయడానికి డబ్బు శుభ్రాన్ని కూడా మాట్లాడు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్, గొడవలు, కొట్లాట్లు, రాజకీయ నాయకులు, ఆటో ఫ్రంట్ వెళ్ళేది 1 wheelలో తోలుతూ విగ్రహాలలో డాన్స్ చేస్తూ, నల్ల పూలమాల, చేతులు మందు బాటిళ్ళు. నేను చెయ్యని నీచమైన దుర్మార్గ పని అంటూ విజయవాడలో లేదు. నేను డబ్బు కోసం ఎంత కాడికైనా దిగజారిపోయాను. చిన్న పిల్లల దగ్గర ఏదో లాక్కోవడం, వాళ్ళు కొట్టడం,
ఇంత దారుణంగా మా బ్రతుకులు మారాయంటే ఎందుకంటే మా అమ్మ అడిగింది, ₹1 తేరాదురా, అరే నీ భార్య నీళ్ళు పోసుకుంది, డెలివరీ అయితే డబ్బులు ఎవరు ఇస్తారా? కష్టపడినా నేను ఈరోజు ఎవరు కష్టపడ్డానికి ఎవరైనా ఇష్టపడుతున్నారా? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? కష్టపడిన వాడికి తినే హక్కు లేదు. కష్టపడినోడికి తినే హక్కు లేదు. నాకేం కష్టపడడం చేతగా అట్లా గంజాయి మందు బిల్లలు, ఇదిగో ఈ మైకులో 30-40 ఉంటుంది కొట్టడం, దాని నిండా గంజాయి కూర్చుని తాగేవాడిని నేను. అలాంటి నా బతుకు. ఇక నా తల్లి నా భార్య వేధిస్తున్నారు. అప్పటికి డెలివరీ అయింది. నా పాప పుట్టి రోజుల వయసు 12 రోజులు అలా. ఒక రోజు అర్ధరాత్రి నేను ఏం చేశానంటే, నేను తోలి ఆటో తాకట్టు పెట్టేశాను విజయవాడ. 2 వ్యక్తులకు 20,000 తాకట్టు పెట్టి మాయమాట చెప్పి 40,000 పెట్టుకుని బ్యాగ్ తెచ్చుకుని నా భార్య నా పిల్లలకు పాలు ఇస్తామంటే వంటగదిలోకి వెళ్ళి మంచులు తాగుతూ గబగబ రెడీ అయిపోయి వెళ్ళిపోతుంటే నా భార్య ఎక్కడికయ్యా మా అమ్మ అడ్డం పడి ఎక్కడికి అడుగుతుంటే మెంటల్గా అప్సెట్ అయిపోయి నేను ఏం చేశాను తెలుసా? బాలింత నీళ్ళు తాగేదిగా వేడి నీళ్ళు గిన్నె కాచుకుంటారు, మరి బాలింత చన్నీళ్ళు తాగకూడదు కదా, ఆ గిన్నె ఇట్లా చేతితో తీసి ఇట్లా విసిరా. 12 రోజుల పాప ముఖం మీద అట్లా పడుతుంది గిన్నె వేడి నీళ్ళు. నేను ప్రతి విషయంలో ఇలా చెప్తా, యేసయ్య లేకపోతే నా కుటుంబం లేదు. నేను ఇలా చెప్తా. మా అమ్మ నా భార్య అల్లాడిపోతున్నారు, పాప కళ్ళు అలచేసి గిలగలు కొట్టుకుంటుంది. ఈ గ్యాప్లో బయటకు వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళా? డబ్బు సంపాదించడానికి. యలమంచిలి, తుని, నర్సీపట్నం, అనకాపల్లి, చోడవరం, ఘాటి, పాడేరు, ఆ నక్సల్స్ ఏరియా, అరకు, ఆ ఒరిస్సా బోర్డర్లు, ఆ కొండగలతో తిరగడానికి డబ్బు సంపాదించడం కోసం 2 తలకిల పాములు, ఆలుగాడి జంతువు, ఆర్పి కాయిన్, గుప్త నిధులు అని అఘోరాలతో సావాసానికి వెళ్ళిపోయా. 6 నెలలే ఇంట్లో నుంచి వెళ్ళి ఇంటి ముఖం చూడాలి. ఒకరోజు నా భార్య ఫోన్ చేసింది, ఏడుస్తుంది. ఎందుకు? నువ్వు ఇంట్లో ఉన్నప్పుడే మాకు తిండికి దిక్కడం లేదయ్యా, ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడే వస్తాను వెళ్ళావు, పాప సాగు బతుకుల్లో ఉంటే నువ్వు అలా వెళ్ళిపోయావు, అది చచ్చిందో బతుకుందో కూడా చూడలా, ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? ఏంటో చెప్పు. నాకు ఆకలి ఆశిస్తుంది, ఎక్కడున్నావు, ఇంటికి వస్తావని అడిగింది నా భార్య. బాలింత కదా, ఇంట్లో నుంచి అలా 6 నెలలు అవుతుంది, పాపకు పాలు రావట్లేదంటే నా భార్య చెప్పింది, అయ్యా ఒక్క చుక్క పాలు రావట్లేదే దానికి పట్టడానికి. అన్నం తిని ఎన్ని రోజులు అవుతుందో, అమ్మ ముసలు అయిపోయిందా, నేను పనికి వెళ్తా బాలింతనగా ఎవరో పని అవ్వట్లేదు, ఇంటి పక్కన వాళ్ళు అంతంత ముద్దన్నం పెడితే తిన్నానయ్యా, డబ్బులు వద్దయ్యా, నువ్వు నాకు వచ్చి ఎంత అన్నం పెట్టయ్యా రాయ్యా అని పిలిచింది. ఆకలి వేస్తుందయ్యా, పిల్లకి పాలు రావట్లేదు, ఇంత అన్నం పెట్టి చాలు అయ్యా, చచ్చిపోతున్నాం మేము పిల్లలు, ఇంత అన్నం. ఫోన్ అలా కట్ చేసేసాను. ఇక నాకు మంచి మానవత్వం, ప్రేమ, ఆప్యాయత, భార్య బిడ్డలు ఏమి ఉండేది కాదు. నేను తాగే ఫీడ్ ఖర్చు ఎంత? ₹10. ఏసీ రూములు, ఏసీ కార్లు, మందు, బిర్యానీ, గుడుంబ, అక్కడ ఆ ఘాటీలు. ఇక్కడ నా పాపకి చుక్క పాలు ఏడ్చి ఎన్నిసార్లు ఫోన్లో ఏడ్చిన. ఒకరోజు దేవుడు నాకు బుద్ధి చెప్పడం ప్రారంభించాడు. నేను అరకులో తిరుగుతున్నప్పుడు నా ఫ్రెండ్స్ అందరూ ఒక్కొక్కరు అందరూ వెళ్ళిపోయారు. చాలా ఎందుకు వెళ్ళి డబ్బులు అయిపోయినాయి అని చెప్పి ఎవరు దాన్ని వెళ్ళిపోయారంటే రూమ్లో ఒక్కని వదిలేశారు. రాజేష్ ఇప్పుడు వస్తాను అందరూ వెళ్ళిపోయారు. 3 రోజులు అన్నం తినలేదు. 3 రోజులు అన్నానికి నేను ఆకలికి ఆగలేక పాడల్లో పనస చెట్లు, నేరేడు పళ్ళు ఉంటాయి. ప్రతి ఇంటికి పనస చెట్టు ఉంటుంది, సీతాఫలం, పనస చెట్టు, నేరేడు పళ్ళు ఉంటాయి. ఆకలి తట్టుకుని ఒక ఇంటి ముందుకు వెళ్ళి, అమ్మా పనస పండు ఇస్తామని అడుక్కొని పనస పండు కోసి, పనస పండు ఏదైనా యాపిల్ పండ్లో తింటాక అవుద్దా, దాన్ని కోయడానికి అవుద్దా, నేను బద్దలు కొట్టి రాళ్ళేసి బద్దలు కొట్టి ఆకలితో నకనకలు ఆడిపోతాను. ఆకలితో పిచ్చెక్కిపోయి రాళ్ళతో బద్దలు కొట్టి ఇలా కూర్చొని ఒక పనస పండు దెబ్బగా 2-3 తినేసేసరికి పట్టనొప్పి వచ్చి అట్లా ఆగినప్పుడు వెనక నుంచి స్వరం, ఆకలి వేస్తుందయ్యా అన్నం పెడతావా, ఆకలి వేస్తుందయ్యా అన్నం పెడతావా. ఎవరి మాటలేవి? నా భార్య మాటలు. మగవాడిగా 3 రోజులు ఆకలి కొండలేక అడుక్కొని పనస తిన్న నేను బాలింత పాలిచ్చే తల్లి అన్నానికి ఎలా ఉండండి, నా జీవితం ఎలా మారిపోయింది. ఉన్నారా లేరా ఇలాంటి వాళ్ళు ఇళ్ళల్లో? ఇక్కడ లేరేమో కానీ సమాజం అంతా ఇలాంటి మగవాళ్ళే ఉన్నారు.
వీధుల్లో మీసాలు మిలాయిస్తారు, కాలర్లు ఎగరేస్తారు, జబ్బలు జబ్బలు చరుచుకుంటారు, హుందాతనంగా ఉంటారు, ఎంత కలివిడిగా తిరుగుతారో ప్రపంచంలో. ఇంట్లోకి వెళ్ళగానే భార్యను కొడతారు, ఇంట్లోకి వెళ్ళగానే అమ్మను కొడతారు, ఇంట్లోకి వెళ్ళగానే చిత్రహింసలో. మందు పంపించడానికి డబ్బు ఉంటుంది, కానీ పిల్లలకి అంత అన్నం పెట్టడానికి డబ్బు ఉన్నారు లేదు ఇలాంటి వాళ్ళు. నేను ఆ కోపం చెందినండి. లక్షలు తగలబెట్టాను, లక్షలు. నా భార్య అన్న మాట నేను పనసుకొని తింటున్నప్పుడు నాకు వచ్చిన జ్ఞాపకం, వెంటనే బయలుదేరిపోయాను నేను ఇంటికి. అక్కడ 150 రూపాయలు అడుక్కొని ఘాటీ దిగి అర్ధరాత్రి ప్రతి విషయంలో దేవుడు తోడున్నాడు. అసలు నైట్ 8 దాటితే ఘాటీ దగ్గర 35 కిలోమీటర్ల ఘాటీ కిందకి రావాలంటే నారామానవుడు ఎవడో జరగడు. ఆ రోజు ఎందుకో ఒక వెహికల్ నా కోసమే ఉంది అక్కడ. విజయవాడ వచ్చా, నన్ను చూసి అందరూ ఏడ్చారు, కౌగులించుకుని నా పాపను చూపించారు. నా భార్య ఏడుస్తుంది, ఇంత గడ్డం పెరిగిపోయింది. ఫ్రెండ్స్ వదిలేసి వెళ్ళిపోయారు. అక్కడ దగ్గర 10 రోజులు తిండి తిప్పలు లేకుండా, స్నానం తిప్పలు లేకుండా చెట్ల కింద పడుకున్నాను నేను. నా రూమ్ రెంట్ కంటే డబ్బులు తోసారు బయట. అలా ఇంటికి వస్తే నా భార్య చూసి, అమ్మాయి నా భర్త వచ్చేసాడు. అందరూ అనుకున్నారు, అమ్మాయి బతికి ఇంకా హ్యాపీ, భర్త వచ్చేసాడు, ఇక అంత బాగుంటుంది అనుకున్నారు. అయితే అసలు కథ ఇక్కడ ప్రారంభమైంది. నేను వదిలేసి వచ్చాను. అక్కడ పాడేరు, అరకు ఏరియాలో వదిలేసి వచ్చాను. ఏంటివి? అఘోరాలు, గుప్త నిధులు. వాళ్ళు ఈసారి విజయవాడలోకి వచ్చి నా నెంబర్ ఎలా పట్టుకున్నారు, నా ఇంటి అడ్రస్ ఎలా తెలుసుకున్నారు. నా ఇంటికి వచ్చి మరలా నన్ను తీసుకెళ్ళిపోయారు. 5 అఘోరాలతో నిత్యం ట్రావెల్ చేసేవాడు. ఒంటి మీద వస్త్రం ఉండదు. అర్ధరాత్రి యజ్ఞాలు, యాగాలు, క్షుద్ర పూజలు, మాంత్రిక తాంత్రిక విద్యలు. మనిషిని చూస్తే జాతకం చెప్పే గొప్ప గొప్ప ఆ భూత ప్రేత పిశాచాలతో నింపబడిన వాళ్ళతో తిరిగినా నువ్వేం చెప్పొద్దు, నేను ఇట్లా వెళ్ళగా నా గురించి చెప్పాడు. అట్రాక్ట్ అయిపోయా. ఆడు ఎక్కడ మంత్రం చెప్పి ఏదో జల్లుతాడు అక్కడ తొవ్వేయడమే. 15 అడుగుల వెడల్పు, 20 అడుగుల లోతు, 60 రోజులు. విజయవాడ దాటిన తర్వాత ఉయ్యూరు గరికపర్రు అనే గ్రామంలో 60 రోజుల గుప్త నిధుల కోసం 5 అఘోరాలతో మొదలుగానే గన్నవరం, మార్కాపురం, నందిగామ, విజయవాడ, అరకు, పాడేరు ఇలా అఘోరాలతో తిరగడమే నా పని. అంటే నాకంటే పెద్ద నాయకులు ఉండేవాళ్ళు, వాళ్ళకి అసిస్టెంట్ నేను. వాళ్ళు ఏం చెప్తే అది డబ్బు కోసం ఎంత కాడిగా దిగజారిపోయి ఉండే. అఘోరాలు ఏం చెప్తే అది. ఒక అతను అన్నాడు, అఘోరా నా దగ్గర ఉండిపో, శిష్యులే కంచెని కానీ నేర్పిస్తా అన్నాడు. అఘోరాలతో తింటాం, పంటం అంతా అవుతాను. మళ్ళా కుటుంబం నాశనం, సర్వనాశనం. 3 అఘోరాల ఇంటికి పిలిపించా, విస్తరలు వేసా, అన్నాలు పెట్టా. వాళ్ళు తినగా వాళ్ళ కాళ్ళ మీద పడి మేము సాష్టాంగపడి వాళ్ళ దీనులు తీసుకుని, వీళ్ళే గొప్పోళ్ళు, వీళ్ళే నిజమైన వాళ్ళు, వీళ్ళని నమ్ముకుంటే మన కోట్లు వచ్చేస్తాయి అని నా భార్యని పిల్లలు సాష్టాంగా చేపించా. అఘోరాలతోనే తిరగడం, అఘోరాలతోనే ఉండడం. ఈ గ్యాప్లో మేము చేయని పాపాలు రోజులు గడుస్తున్నాయి. జీవితం దొరికిపోతుంది, కుటుంబం సర్వనాశనం అయిపోయింది. అప్పుడప్పుడు ఇంటికి వస్తూ ఉన్నప్పుడు నా భార్య అడిగేది, అయ్యా ఏంటిది అంటే, జుట్టు పట్టుకొని ఇంట్లో నుంచి ఈదిలోకి ఈడ్చుకొచ్చి కింద పడేసి కాలుతో కొట్టేవాడు. 20 మంది కుర్రోళ్ళు ఎప్పుడు నా కోసం వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే గొడ్లు తవ్వడానికి వెళ్ళాలి కదా, సర్కిల్ మొత్తం నాతోనే ఉంది, నేను లేకపోతే పని జరగదు. జుట్టు పట్టుకుని ఈడ్చుకొచ్చి కింద పడేసి తొక్కి 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 రోజు బాలింత కాలుతో తంతుంటే, నడు మీద గుద్దుతుంటే గర్భిణీ స్త్రీ అల్లాడిపోయింది. ఇలా చాలా చెప్తాను, కానీ ముగించేస్తుంది. నా జీవితంలో వెళ్ళిపోతుంది. అఘోరాలతో తిరగడం, దొంగతనాలు, చైన్ స్నాచింగ్, దిక్కులు నిర్వహించడం. మీకు తెలుసు, ఒక రోజు నేను వైజాగ్ దాటిన తర్వాత పార్వతీపురం రైల్వే స్టేషన్ వచ్చింది. ఆ స్టేషన్ దిగి 1 కిలోమీటర్ ఇట్లా వెళ్తే బస్ స్టాండ్ వచ్చింది. బస్ స్టాండ్ పక్కన ఇట్లా 30 కిలోమీటర్ల పైకి ఎక్కి ఒరిస్సా బోర్డర్ దాటి వచ్చింది. అక్కడ ఒక సెటిల్మెంట్లో ఒక గుడుంబ సప్లా ఇంట్లో 2 రోజులు ఉండి, సెటిల్మెంట్లో నాకు ఓకే అవ్వట్లేదని రివాల్వర్ మాట్లాడుకున్నాను. నేను అని చంపేద్దాం, ఆ సెటిల్మెంట్ ఎట్లాగైనా మనం కోట్లు సంపాదించాలి, పిచ్చి డబ్బు డబ్బు డబ్బు. ఒకరోజు అఘోరాలతో గోతులు తవ్వుతున్నా. నేను గోతులు తవ్వుతున్నప్పుడు ఏదో ఒక ఎముక దొరికింది. ఆ ఎముక తీసి పైకి వాళ్ళకి ఇచ్చా. ఆ పైన అఘోరాలు ఒక తాడు కిందకేసి తొందరగా ఎక్కువ తొందరగా ఎక్కువ తొందరగా ఎక్కువ అంటున్నారు. ఏంటి గురువు గారు అన్న, తొందరగా ఎక్కడా నువ్వు అన్నారు. దవగా పైకి చెప్తే ఇంకొక 5 నిమిషాలు ఉంటే అక్కడ ఉన్న ఆత్మలను బలి తీసుకునేదని చెప్పారు. అంత పిచ్చిగా తిరిగేసేవాడిని నేను అనేవాడిని, చచ్చిపోయిన పర్లా నా డబ్బులు నా వాటి ఇంటికి పంపించాయి. అంత పిచ్చి. ఇలా సాగిపోతున్నా నా జీవితం. ఎట్లా మారాను? ఆడపిల్లలు ఉన్నారు, నా భార్య ఎంత ప్రాంతం పడాలో తెలుసా? జాగ్రత్తగా తప్పతాగు ఇంటికి వచ్చి ఎల్లికింతలా పడుకునేవాడిని, సన్నగా ఉండేవాడిని. నా శాంతి కొంచెం లోతు ఉండేది. నేను ఎల్లికింతలా పడిపోయి ఉంటే నా పక్కన మోకరించి ప్రార్థన చేస్తే అరచేతి మందన ఆవిడ కన్నీళ్ళు నాకు ఇక్కడ ఉండేది. అంత ప్రార్థన పడగా చెమ్మ తగిలేది, అరచేతి మందాన నీళ్లు ధారలుగా. ఇప్పటికీ ఆవిడ ప్రార్థనే మమ్మల్ని కాపాడుతుంది.
దేవుని కృప. అది లేకపోతే నేను ఎప్పుడు చచ్చిపోయేవాడిని. ఈ భూమి మీద చెబుతున్నా, నా భార్య అంత ప్రార్థన పడ్డాడు. ఉదయాన్నే లేచి ఏంటి, నా ఇల్లు ఏంటి, నువ్వేంటి, మా దేవుళ్ళు ఏంటి, ఆ దయ్యపు ఆ గోలేంటని జుట్టు పట్టుకొచ్చి నేను నా తల్లి విగ్రహాల ముందు పెట్టి పూజలు చేయించేవాళ్ళం. పైకి పూజ చేసిన తన మనసులో ఆలోచన మేము మార్చేవాళ్ళం కాదు. తను చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి పోతూ ఉండేది. మీకు ఒక విషయం తెలుసా, నా భార్య ఏ మందిరానికి వెళ్ళ, ఏ సేవకుడు, ఏ సంఘక్రమం లేదు. నేను మారే 6 నెలల ముందు వరకు నా భార్య ఇంటిలో తనతో పాటు తెచ్చుకున్న ఆస్తి ఏంటో తెలుసా? జీవ గ్రంథము. ఈ గ్రంథం తెచ్చుకుని మరి ఎందుకు తెచ్చుకుందో తెలియదు. ఆ పాస్టర్ గారు ఇచ్చారంట సండే స్కూల్కి పోయినప్పుడు. తనతో వచ్చేటప్పుడు బైబిల్ తెచ్చుకుంది. ఆ బైబిల్ ముందు పెట్టుకునేది, ప్రతిరోజు ప్రార్థన చేసేది. ఇక మరి ప్రార్థన వినే దేవుడు కదా, దేవుడి పేరేంటి? ప్రార్థన వినేవాడు. ఇక ఆయన ఊరుకుంటాడా? సమయం దగ్గర పడింది, ప్రతిదానికి సమయము కలదు, నిర్ణయ కాలము వచ్చింది. అన్నయ్యకి ఒక బలహీనత, యాస్గా అదే బలహీనత దేవుడు నాలో పంపించేశాడు. గంజాయి తాగి, బెల్లలు వేసి, మద్యం తాగి, కోతులు తవ్వి, అగురాలతో తిరిగి, తిండి తెప్పలు మాని తిరుగుతున్న ఆ దినాలలో నేను మంచి బలవంతుణ్ణి. 20 అడుగుల లోతు, 15 అడుగుల వెడల్పు, ఒక్కన పోయి తవ్వారంటే ఆలోచించు. అలాంటి చాలా చదివినాం మనం. రక్త విరోచనాలను ముళ్ళు పెట్టాడు నా జీవితంలో దేవుడు. అన్న గురించి విన్నప్పుడు మాకు అనిపించింది, మా దేవుడు ఎంత గొప్పవాడు. రక్త విరోచనాలను ముళ్ళు. ఈ బాంటులో నేను ఇట్లా వంపితే అన్నయ్య ఎట్లా ఉంటుందో మీ పరిస్థితి ఏదైతే చెప్పారు, అంత దారుణం అయిపోయింది. బలశాలినండి నేను. నా బలం నాకు తెలుసు, నా దేవుడికి తెలుసు, నా ఇంటికి తెలుసు, నా ఫ్రెండ్స్కి తెలుసు. నడక పడిపోయింది, తెల్లగా పాలిపోయా, చెయ్యి లేగదు, కాలు లేగదు, ఓపిక అయిపోయింది. నా చుట్టూ ఉన్న ఈగలు, అంటే నేను బెల్లంగా ఉన్నప్పుడు చుట్టూ ఈగలు నా ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకో, డబ్బు ఉంటే వస్తారు, బలం ఉంటే వస్తారు, అన్నం ఉంటే తిరుగుతారు. గుర్తుపెట్టుకో. అర్థమవుతుందా? డబ్బుంటే, బలం ఉంటే, అందం ఉంటే ప్రపంచం అంతా మన వెనకే జోబిలోనే ఉంటుంది. అన్ని పోతే నా పరిస్థితి అలా అయిపోయింది. ఎవ్వలేడండి. నేను ఇంటికి ఎలా వచ్చామని తెలుసా? చేతిలో బియర్ బాటిల్, టాటా ఎస్ గూడ్స్ వెహికల్ ఉంటుంది కదా, 20 మంది కుర్రోళ్ళు. నా పేరు రాజేష్ కదా, రాజేష్ అన్న జై, మా రాజేష్ గడికి. ఎందుకని? నేను ఏదో సంపాదిస్తే వాళ్ళకి ఏదో వాటా ఇస్తానని చెప్పి నా చేతిలో బియర్ బాటిల్. అసలు నాకు బ్రహ్మరథాలు దాంట్లో, అబ్బో నా రాజేష్, మా రాజేష్, మా రాజేష్. నాకు ఆరోగ్యం పాడైపోయి, డబ్బు పోయి, నేను ఏమి చేయని స్థితిలోకి వెళ్ళినప్పుడు ఒక్కడు లేడు. ఎవరున్నారు తెలుసా నా వెంట? మా అమ్మ, నా భార్య. జీవితంలో గుర్తుపెట్టుకోండి, అది గుర్తుపెట్టుకోండి. మన వెంట ఎవ్వడో రాడు. ఎవరుంటారు మనతో? కడదాకా ఎవరుంటారు? కన్న ప్రేమ, కట్టుకున్న మాట. పరాయి వాడి ప్రేమకు ప్రాకులాడద్దు. ఆ మధ్య చెల్లి నా దగ్గరికి వచ్చింది. ఏమంటుంది? అన్నయ్య, మా ఆయన నన్ను ప్రేమించట్లేదు, ఈ గ్యాప్లో ఇంకొక అతను నా మీద ప్రేమ చూపిస్తున్నాడు, నేనేమన్నా అటు లొంగొచ్చా, తప్ప అని అడిగితే చెప్పు తీసుకుని తంతానన్న. అన్నయ్య, మరి మా ఆయన కష్టపడట్లా, అన్నం పెట్టట్లా, నన్ను పట్టించుకోవట్లా, ఇంకో ఆయన వచ్చాడు, ఆయన అన్నీ నాకు చేసి పెడతాను. నేను అన్నా, ఈ క్షణమే దేవుడు నిన్ను నరకానికి అప్పగిస్తాడు. భర్త త్రాగుపోతే కాదనట్లా, తిరుగుపోతే కాదనట్లా, ఆడు బద్ధకస్తుడే కాదనట్లా, బాధ్యత ఎవరిది? ఆడపిల్లది. కాదా? ఒప్పుకోవా? ఒప్పుకొని తీరాలి. నేను కాపురం చేయను, వదిలేస్తా, విడాకులు ఇచ్చేస్తా, నా కాళ్ళ మీద నేను బతకలేనా, నా పిల్లలను నేను పోషించుకోలేనా, నేను వద్దు. మగవాళ్ళు నీళ్ళంటే నాకు తెలుసు, నా తల్లి పడ్డ కష్టాలు చెప్తున్నా. ఆడపిల్లకి బాధ్యత, విశ్వాసమునకు కలుగు పరీక్ష. ఏం పుట్టిస్తుంది? ఓర్పు. ఏం పుట్టిస్తుంది? ఉందా? మీకుందా? ఓర్పు ఉందా? ఆ ఓర్పుతో కుటుంబాన్ని కట్టుకుంది నా భార్య. ఓర్పుతో ఉందా? అసలు ఉందా అని అడుగుతున్న ఆడపిల్లలు. విడాకులు అంటే అంత ఈజీయా? విడిపోవడం అంటే అంత తేలిక? ఎందుకు దేవుడు కలిపాడు? ఎందుకు ఒకటి చేశాడు? ఎందుకు మీ ఇద్దరిని ఏకం చేసి మొదట నీకెందుకు రక్షణ ఇచ్చాడు? ఆయన నరకానికి అప్పగిస్తాగా? మారట్లేదు అన్నయ్య, ఎంతో చెప్పిన వినట్లేదు, మళ్ళీ రమ్మంటే రావట్లేదు, అందుకే అర్ధవాడు చేస్తాడు. ఇదా నువ్వు మాట్లాడేది? మా జీవితం ఉదాహరణ చెప్తున్నా. నా భార్య
చేసిన ప్రార్థన, ఆ రక్త విరోచనలు నాకు ఎప్పుడైతే పట్టుకున్నాయో ఇక నాలో మార్పు రావడం ప్రారంభించి, ఒకరోజు ఇంటికి వచ్చాను, డోర్ తీసా, భయంకర బలహీనత, మాయ్ లే అనబిడ అని అరిశా. అప్పుడు దాకా ఏ రోజు ఎదురు తిరగల నా భార్య, విసిగిపోయి ఉందేమో. అట్లా ఒక్కసారి లేచి నా ముఖం మీద ముఖం క్లోజ్గా ఇలా పెట్టి, ఎక్కడి నుంచి తెచ్చిపెట్టమంటారు అన్న, ఒక పని చేయి, నీకు ఆటో ఉంది కదా, నన్ను ఆటో ఎక్కించుకో, వీధి మూలలో తీసుకెళ్ళి నన్ను నుంచోబెట్టు, వస్తారు, సంపాదించుకో, ఆ డబ్బుతో నువ్వు తాగు, ఇంట్లో కొనుక్కొని నీకు అన్నం పెడతానండి. ఆ మాటతో ఇంట్లోంచి బయటకు అట్లా వెళ్ళిపోయాను. నేను ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య ఎప్పుడు అలా ఆ మాట, నీ తీసుకెళ్ళు, వీధిలో నిలబెట్టు, నీ కష్టపడ్డ చేత కాదు కదా. నేను అడుగుతున్నా, మగవాడు కష్టపడి కుటుంబాన్ని పోషించుకోలేడా? ఈరోజు బాగా ట్రెండ్ ఏంటి, అమ్మాయి నేను కష్టపడలేలే కానీ నువ్వు పనికి వెళ్ళి ఇంట్లో ఉంటా. సిగ్గు లేదు. ఆడదేం చేయాలంట, ఆడదేం చేయాలంట, నువ్వు పనికి వెళ్ళమ్మాయి, నేను అంచుతో బట్టలు ఉతికి వంట చేస్తా, నువ్వు పనికి వెళ్ళు, నేను చూసుకుంటా, నేను కష్టపడనులే. నేను అడుగుతున్నాను, ఇదా ఈరోజు సమాజం ఎలా మారిపోతా? ఆ మాటతో ఇంట్లో నుంచి వెళ్ళిపోయాను. నేను 2 రోజులు ఇంటికి రాలేదు. నా భార్య నన్ను హాస్పిటల్ తీసుకెళ్తే ఒక దగ్గర 100 రూపాయలు అడిగి నన్ను పిలిపించి ఆర్బిట్ డాక్టర్ దగ్గరికి తీసుకుపోతే గుమ్మం బయట నుంచి కూడా చెప్పాడు, చచ్చిపోతాడు, వీడి సంగతి ఎవరు అర్థమైపోతుంది, వీడి ముఖం చూసి అర్థమైపోతుంది, పెద్ద హాస్పిటల్ తీసుకుపోండి అన్నాడు. ఆ 100 విసురు కొట్టి వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ చావురా అని. నా భార్య నన్ను పట్టించుకోలేకపోయా, నా తల్లి నన్ను పట్టించుకోలేకపోయా. విరక్తి కలిగినటువంటి సందర్భాలు అవి. ఎంత ప్రార్థన చేస్తున్నారో ఒక పక్క. అప్పుడప్పుడు మందిరానికి వెళ్తుంది, మా పాస్టర్ ప్రార్థన చేస్తారు, సంఘం ప్రార్థన చేస్తున్నారు. నూతనంగా అప్పుడే నేను ఇంకా మారతాను అనుకున్నప్పుడు నా భార్య బాప్తిసం తీసుకుంది. జనవరిలో 7 వారాల ప్రార్థన పెట్టుకుంది. 4వ వారం అంటది, నా ఆరోగ్యం పాడి రక్తం దారిలే గారిపోతుంది. ఒకరోజు ఇక నా జీవితం శూన్యం, నా బ్రతుకు సర్వనాశనం. అప్పుడు నా ఫ్రెండ్ మోషే అనే కుర్రాడు నాకు దేవుని వాక్యం చెప్పాడు, బలపరిచాడు, తన తోలుకుని ఆటో నాకు అద్దెకి ఇచ్చాడు. ఆ రోజు సాయంత్రం నేను మా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళా నీరసంగా. మా వీధిలో ఒక పెద్దోడు 2000 ఇచ్చాడు. మీకు తెలుసా, నేను హాస్పిటల్కి వెళ్తాను అంటే ఒక్క డబ్బులు ఇవ్వాల. 2000 ఇచ్చి మా కుర్రలకు మందు పోపించమన్నారు. పోపించాం, తాగిపించాం. అప్పట్లో ఆ దినాల్లో అందరూ తాగి పడిపోయారు. వాళ్ళ ఇంగిలి గ్లాసు తాగేసి, వాళ్ళ ఇంగిలి గ్లాసులు కూడా తాగేసి, గంజి పీకలు కదా తాగేసి ఒక దొంగతనం చేసి అక్కడికి వెళ్ళా, ఇంటికి వెళ్ళేటప్పుడు నా గతి ఏంటో నాకు తెలుసు. ఒక రోజు నేను వాష్రూమ్కి వెళ్తూ గంజ తాగుతున్నా, ఇలా ఇంత ఉండదని చెప్పే కదా, ఇలా గంజ తాగుతున్నా వాష్రూమ్కి వెళ్తూ. నా ఫ్రెండ్ పక్కనే ఉండి, బావా బ్లడ్ బావా నీళ్ళ ఏంటి బా అంత బ్లడ్ పోతుంది బావా, చచ్చిపోతావు బావా, గంజే మానే బావా అన్నాడు. నా ఫ్రెండే అయినా మానలా. నేను ఆ రోజు ఇంటికి ఎట్లా వెళ్ళాను తెలిసి, దొంగతనం చేసుకుని పేకల దాకా తాగేసి నేను ఇంటికి వెళ్ళాను. ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు. నా భార్య ఒక మూల కూర్చొని ప్రార్థన చేసుకునేది. అందరూ పడుకున్నారు, అంటే మెలుగుగానే ఉన్నారు, కానీ నా మీద ఎవరికి ఇష్టం లేదు. వెళ్ళాను, ఆ గోడ దగ్గర ఇట్లా మోకరించాను. మారిపోదామని కాదు, ఏదో కాస్త బాగుపడతామని చెప్పి మూలకి వెళ్ళాను, మోకరించాను. అలా ధామని పడిపోయాను. శనివారం రాత్రి 12:30 గంటలకు ఒక దొంగతనం చేసుకొని పీకల దగ్గర తాగి సావు బతుకుల మధ్యలో నేను నాకు తెలిసింది ఆ రోజు నా జీవితం, నాకు తెలుసు. సావు బతుకుల మధ్య నా భార్య ప్రార్థన చేసుకున్న దగ్గరికి వెళ్ళి ఇట్లా మోకరించి అట్లా పడిపోయా. ఆదివారం ఉదయం 9:30 లేచి నేను చూస్తుంటే తెల్లగా పాలిపోయిన శరీరంలో మార్పు, నాలో ఏదో తెలియని ఒక బలం, ఏదో తెలియనటువంటి ఒక నాకు అర్థమవుతుంది, నాలో ఒక మార్పు కనపడటం నేను చూశా. అప్పుడు నా భార్యతో మాట్లాడిన దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. లే బయలుదేరు, నీ భార్యతో పాటు కలిసి నా ప్రార్థన మందిరానికి రా. భయం కలిగింది లైఫ్లో ఫస్ట్ టైం. ఎందుకు మాట చెప్పాను తెలుసా? శ్మశానాల్లో తిరుగుతూ, బొడ్డులో కత్తులు పెట్టుకుంటూ, అరకు ఒరిస్సా బార్డర్లో ఒంటరిగా పడుకున్నప్పుడు కూడా నాకు భయం కలగల. దేవుడు మాట్లాడితే భయం కలిగింది. ఆయన స్వరం నా చెవులకు తాగగానే గుండె అదిరిపోయింది. లేచి గబగబా నా భార్యతో కలిసి వెళ్ళాను. ఓ మూల కూర్చున్నా, పాస్టర్ వాక్యం చెప్తున్నారు. 2:30 గంటలు నేర్చినట్టే ఉన్నా. అమ్మ నేర్పించా, భార్య నేర్పించా, బిడ్డలు నేర్పించా. నన్ను చూసినోడు ఎవడో కూడా సంతోషపల్లా. నన్ను చూసిన వాళ్ళు అందరూ ఏడ్చారు. నేను అంత బాధ పెట్టా వాళ్ళందరినీ. ఫస్ట్ టైం ఏడ్చాను. 2:30 గంటలు అందరూ అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. దేవుడు మరలా మాట్లాడుతున్నాడు, వెళ్ళు, మీ పాస్టర్ వెళ్ళిపోతా, అర్జెంట్గా ఆపి బాప్తిజం ఇవ్వమని అడుగు. ఈ మాట చెప్తే మా పాస్టర్ భయపడ్డారు. నాకు బాప్తిజం, అమ్మ వద్దయ్యా, అయ్యా వద్దు, తప్పు, నేను కాకుండా ఏంటి ఇప్పుడు వచ్చి బాప్తిజం, తప్పు వద్దు, అయ్యా నువ్వు చాలా మారాలి,
వద్దు. ఎందుకంటే మా పాస్టర్ గారి నా గురించి మా పాస్టర్ గారికి తెలుసు. మా ఇంటికి అగురాలు రావడం, నేను అగురాలతో తిరగడం, దయ్యపు శక్తులు, భూతాలతో నా సహవాసం, వాటన్నిటిని చాలా వరకు నేను మ్యూట్ చేసుకుంటూ వచ్చాను. నా గురించి తెలుసు. వద్దు అనుకుని దాటిపోతుంటే నాకు బాప్తిజం కావాలన్న గట్టిగా భయపడినట్టున్నాడు. ఒక 4-5 రోజుల తర్వాత రా అన్నాడు. వెళ్ళా. 5వ రోజు శుక్రవారం ఉదయం 9:30 అమ్మో ఏంటి ఎంత బలవంతంగా ఉన్నాడని చెప్పి తీసుకెళ్లారు మా కృష్ణనదిలో. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామమున అట్లా ముంచెట్లా లేపారు. ఇది 9వ సంవత్సరం. ఈ రోజు ఒక్క రోజు నేను వెనక్కి తిరిగి మళ్ళా రోత వైపు కన్నెత్తి చూడలేదు. నేను దేవుని సేవలో 9 సంవత్సరాలు నా ప్రయాణం. అనేక ప్రాంతాలు, అనేక గ్రామాలు, అనేక పట్టణాలు, అనేక మంది కుటుంబాలు. ఏ ప్రాంతంలో అయితే విగ్రహాల ముందు డ్యాన్స్ చేశానో, గంజాయి తాగానో, తాగి పడిపోయేవాడిని, తాగి రోడ్ల మీద పడుకునేవాడిని, అక్కడే సేవ చేస్తాను. అక్కడే పక్క సందులో గంజాయి తాగేవాళ్ళం. సందుకు ఆనుకున్న గుమ్మమే నా చర్చి. ఇప్పుడు అక్కడ యేసుప్రభును ప్రకటిస్తుంటే నా ఫ్రెండ్స్ అందరూ ఆశ్చర్యపడిపోయి, మా బావ మారిపోయాడు, మా వాడు మారిపోయాడు, మేము కూడా మారిపోవాలని అట్లా 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 నెమ్మదిగా ఒక్కొక్కరు మంది వైపు తిరుగుతా ఉన్నారు. ఒకప్పుడు ఏ ప్రాంతంలో తాగి విగ్రహాల మీద ధ్యానం చేశానో అక్కడ నిలబడుతుంటే ముఖం మీద ఉమ్ము ఊసిన వాళ్ళే ఇలా ఇలా చేతులు జోడించి, అయ్యారు మా ఇంటికి ఒకసారి వచ్చి ప్రార్థన చేస్తారా. ఇది దేవుని గొప్పతనం. ఆ రోజు తిరిగినప్పుడు శివరాత్మలు నామేం పడేవి. అర్ధరాత్రి యజ్ఞ యాగాలు చేసేవాళ్ళు అక్కడ ఉన్న ప్రార్థనలు లేపడానికి. అవి నామేం పడి నాలో నుంచి మాట్లాడాయంట. ఇప్పుడు జరుగుతున్న విధానం ఏంటో తెలుసా? నేను నిలబడితే, ప్రభువు నామమున నేను ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దయ్యాలు లోబడి సమాధానం చెప్పి అక్కడి నుంచి అట్లా వెళ్ళిపోతున్నాయి వాళ్ళని విడిచిపెట్టి. రోగిష్టోడు ప్రార్థన చేస్తే రోగాలు తగ్గుతున్నాయి. ఒకప్పుడు మేము మా ఇళ్లలో నా భార్య పేరు మీద కత్తి పెట్టి నైట్ 11 అనుకుంటా తెల్లవారుజు 4 దాకా కొట్టి 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 ఇక ఆ రోజు మా అమ్మ నా చెయ్యి లాగకపోయింటే నా భార్య కంఠం తెగిపోయింది. అలాంటి ప్రార్థన చేస్తే కుటుంబాలు కట్టబడుతున్నాయి, జీవితాలు మార్చబడుతున్నాయి, పరిస్థితులు చక్కదిద్దబడుతున్నాయి. ఇది కేవలం దేవుని కృప మాత్రమే. నేను మారలేదు, యేసయ్య నన్ను మార్చాడు. ఆయన ప్రేమే, నా వల్ల ఏం కాదు. ఆలోచించండి. ఇలా చెప్పమంటే 2-3 రోజులు చెప్తాను. గంజాయి మానగానే 3 రోజులు సభలు పెట్టి, సాగుకున్నాయి కదా, 3 రోజులు సభలు పెట్టా. సభలు పెట్టి 3 రోజులు నేనే సాక్ష్యం. ఫస్ట్ రోజు మాత్మీ తండ్రి గారు, ఇంకో రోజు ఇంకో పాస్టర్ గారిని వేసుకొని 3 రోజులు నేనే సాక్ష్యం చెప్పుకున్నా. సాక్ష్యం చెప్పుకొని అంతా ముగించి ఆమె అనగానే మూలెక్కడో నక్కి తింటున్నా. మా అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి పాస్టర్ గారి దగ్గర పడిపోయి, నాకు బాప్తిజం ఉన్నాయా అని మారు మనసు పొందుకుంది. నా సాక్ష్యం మొట్టమొదటి నా సాక్ష్యాన్ని మారింది మా అమ్మ. నిజదేవుడు నా కొడుకుని మార్చిన ఈ దేవుడు నిజదేవుడు, నాకు ఈ దేవుడు కావాలి. ఎంతమంది దేవుడి దగ్గరికి వెళ్ళినాయా, ఎవరో నా బిడ్డను మార్చరా, ఇప్పుడు నా బిడ్డ ఎంత గొప్పగా మారాడంటే ఈ దేవుడే కారణం, నాకు కావాలని చెప్పి పరిగెత్తుకుని బాప్తిజం తీసుకుంది. అక్కడ ప్రారంభమైంది నా సేవా పరిచర్య నా తల్లితో. ఇప్పుడు ఎంతమందికి నేను దేవుని ప్రకటించుకుంటూ వస్తున్నాను. ఒక చిన్న సంఘం చెప్పే కదా, లక్షల రూపాయలు. అలా అని చెప్పి ఒకవేళ ఈ అయ్యగారు కనుక మా ఇంటికి వచ్చారనుకుని, ఎప్పుడు విజయవాడ వచ్చినప్పుడు వాస్తవంగా చెప్తున్నా, ఇలాంటి ఒక్క కుర్చీ కూడా ఉండదు మా ఇంట్లో. బైబిల్ పట్టుకొని చెప్తున్నా. ఒక అంటారు మంచం ఉండేది కదా, నవ్వారు తల్లిని మంచం పాతది, అదొకటి ఉంటుంది. అద్దిల్లు. అయ్యగారు వస్తే ఒకవేళ ఆ మంచం మీద కూర్చోబెట్టాలా, లేకపోతే అన్ని తీసేసి మేమందరం కింద కూర్చోవాలా. కానీ నా మందిరంలో నేను 50 కుర్చీలు కొనుక్కున్నా, ₹1,00,000 పెట్టి 2 మానిటర్లు కొనుక్కున్నా, ఒక 50,000 పెట్టి మళ్ళీ మిక్సర్ అన్నీ కొనుక్కున్నా, మందిరానికి కావాల్సినవన్నీ కొనుక్కున్నా. నేను ప్రతి నెల 20,000 చర్చికి అద్దె కడతా, ప్రతి నెల 30,000 సభ పెడతా. ఇప్పుడు 2 సభలు ఉన్నాయి. ఈ మీటింగ్ సభగా నాకు 2 సభలు ఉన్నాయి. గుడ్ ఫ్రైడే రోజు ఒక సభ ఉంది, మళ్ళీ సోమవారం ఒక సభ ఉంది. మొన్న ₹1,00,000 పెట్టి 2 రోజులు సభలు పెట్టాను. నాకంటూ ఏమీ లేవు, నాకు సొంత వాహనం కూడా లేదు, ప్రభువు సాక్షిగా. కానీ దేవుని పని కోసం ఈ బలహీనుడు నిలబడితే దేవుడు ఎట్లా వాడుతున్నాడు. ఇదిగో ఈ చేతిని ఎట్లా చాపుతా నేను దేవుని వైపు, ఈ చేతి ఎట్లా తీసుకుంటాను ప్రార్థన. ఈ చేతిని ఇట్లా చాపి యేసయ్య వైపు, ఈ కుడి చేతి ఎట్లా చాపి అయ్యా అని అడిగితే ఈ చేతితో తీసుకునేటట్టు దేవుడు నాకు సాయం చేస్తే మళ్ళీ 2 చేతులతో నేను ప్రజలకు ఖర్చు పెట్ట సువార్తనంతో. నాకు డబ్బులు లేనప్పుడు బాధపడలేదు. కానీ ఈ లక్షలు ఉన్న వాళ్ళే పరిచయం చేయడం చచ్చిపోతుంటే నాలాంటి మాలాంటి అయ్యగారు నిలబెట్టుకుని దేవుడు ఎంత పరిచయం చేయిస్తున్నాడు. ₹1 ఇప్పుడు మా పిల్లలు అప్పుడప్పుడు వీధులమ్మట
డాడీ నాకు అది కొనిపెట్టవు అంటే దాని ఖరీదు 1000 ఉందనుకోండి, ఒక 100 రూపాయలు దానికి తగ్గట్టు ఏదైనా తీసుకెళ్ళి ఇప్పించేసి ఆ మిగిలిన డబ్బంతా సేవకి ఖర్చు పెడతా. కానీ నా దేవుడు నాకు ఎక్కడ అన్యాయం, ఆయన ఇష్టమే ఖర్చు పెట్టుకోండి. ఇది దేవుల్లో ఉన్న గొప్పతనం. అంత గొప్ప పరిచయం మా చేత దేవుడు చేయించుకుంటున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే నా జీవితంలో అప్పుల బాధ, అనారోగ్యాల సమస్య, 40 లక్షలు పోగొట్టుకున్నా. 7 ఆటోలు ఆండర్ నేను. నాకు బిర్యానీ హోటల్ చిట్టిడ్లీ తెలుసా? మీ ఏరియాలో ఉంటుందా? ఇంతే ఉంటుంది ఇడ్లీ. ఆ హోటల్ నాది. దమ్ బిర్యానీ హోటల్, ఫాస్ట్ ఫుడ్ హోటల్ నాది. నేను మామిడికాయ తోటలు కొనేవాడిని, తోటలు టన్నేజీ కింద వ్యాపారం చేసేవాడిని. కూరగాయల వ్యాపారం నాది. లక్షలు ఆరిపోయాను నేను. ఆ దేవుడు మరలా నన్ను ఎట్లా పైకి తీసుకొచ్చాడు. ఇంటికి తాళం పెట్టి దొడ్డుదారులు వెళ్ళి పడుకునేవాడిని. అప్పుడు సమాధానం చెప్పలేక తెల్లవారుజాము వెళ్ళి బస్ స్టాండ్లో వెళ్ళి పడుకునేవాడిని. ఇప్పుడు నా చేతిలో కష్టం దీవించబడింది. నేను 10 మందికి పెట్టేసి దేవుడు నాకు ఇచ్చాడు. అప్పుల సమస్యను ఇట్లా బయటకు తీసుకొచ్చాడు. నా కష్టాన్ని దీవించాడు. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత సంవత్సరంలో ఈ 2 బొగ్గలకి 2 మచ్చలు ఉంటాయి. క్యాన్సర్. మణిపాల్ హాస్పిటల్కి పోయా, గన్నవరం దగ్గర, అక్కడ పిరమనేని దానికి పోయా. బాబు తేడాగా ఉంది, నోరంతా నల్లగా అయిపోయింది. సంవత్సరం పళ్ళు తోముకోవాల, సంవత్సరం బ్రష్ పెడితే నరకం. నా చిగుళ్ళు ఇప్పటికి ఎర్రగా ఉంటాయి నేను పళ్ళు తోముకున్నాను. ఇవన్నీ చిన్న చిన్న మొక్కలు ఇట్లా పైకి ఎత్తే చిన్న చిన్న వేర్లు ఉంటాయి చూడండి, అలా అయిపోయినాయి చిగుళ్ళు. చిన్న మచ్చ ఉంటుంది ఇక్కడ, నల్లగా పాలిపోయి అన్నం తినలేకపోయేవాడిని. సంవత్సరం పళ్ళు తోముకోవాలా. వేసేదే కదా, ఎందుకు పిలిచావు? రాజేష్ గారికి క్యాన్సర్ వచ్చిందని చెప్పుకుంటున్నారు, చచ్చిపోతానని నా గురించి పుకార్లు పుట్టిస్తున్నారు, నన్ను చంపడానికి పిలిచా వేసే అని చెప్పి ఏడిస్తే మా పాస్టర్ గారు, నేను, మా భార్య అందరం కలిసి కూర్చొని 3 నెలలు ఉపవాసం ప్రార్థన చేసుకుంటే దేవుడు దర్శించి నాకు వాగ్దానం ఇచ్చి 6 నెలల్లో ఒక్క మందు బిల్ల లేకుండా ఈ నోటిని శుభ్రపరిచి ఇదే నోటితో వేసే గురించి చెప్పేటట్టు చేస్తున్నారు నా దేవుడు. గొప్పతనం అది. ఇదే నోటితో పక్షి గురించి వేసే ఒప్పుకుంటారు. ఎంతసేపు దుష్టులను శిక్షించాలంటే ఎంతసేపు? అరే నువ్వు నీ నోటితో నన్ను బూతులు తిట్టావా, నేను బతకనేమను అని అంటే నేను ఎందుకని పనికొచ్చావన్నా? యేసయ్య ఎంత ప్రేమ కలిగిన వాడు. దుష్టులను శిక్షించడానికి రాలా, వాళ్ళని ప్రేమతో గెలుచుకొని మార్చుకోవడానికి ఆయన వచ్చాడు. అందుకే ఆయన ప్రాణం పెట్టాడు. అర్థం కావట్లేదు సమాజానికి, కానీ అర్థమైతే ఒకరోజు అర్థమైతే ఇలా చెప్పమంటే నేను చెప్తాను. నేను నా జీవితంలో చేసి అడుగుతాను. ముగింపులో ఒక మాట చెప్పిన ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం ఒక మాట చదవండి, నీ నోటితో చదవాలి. ముగింపులో ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం మీ నోటితో చదవండి. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనంగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదువు. చాలండి. ఈ మాట మీకు అర్థమైందా? ఈ మాట మీకు అర్థమైందా అమ్మా? అక్కడ ఏమని రాయబడింది? అధికముగా దుర్మార్గపు పనులు, ఇక్కడ నుంచి మాల అంటలు చేయండి, బుద్ధిహీనంగా తిరగొద్దు. ఇక్కడ మగపిల్లలు ఉన్నారు, అందరు నాకు చూడండి, ఏమని రాయబడింది అక్కడ? బుద్ధిహీనంగా. నాకు తమ్ముడు ఉండేవాడు అని చెప్పాను, సాక్ష్యంలో చెప్పానా? MBA చదివిపించా, ఫైనల్ ఇయర్, చార్టెడ్ అకౌంట్లో అసిస్టెంట్గా కూడా జాబ్ చేస్తున్నాడు హైదరాబాద్లో. ఆడు ఎప్పుడు అనేవాడు, అన్నయ్య మంచి ఇల్లు కొంటారా, నీ సేవకు నేను సపోర్ట్ ఉంటా. అప్పుడే దేవుళ్ళకి వచ్చిన కొత్త అండి, 6.5 అడుగులు ఉంటాడు, మంచి అందగాడు. పెళ్లి సిద్ధపడ్డాం, బాప్తిజం సిద్ధపడ్డాం. భలే అసలు వాడికి చెడు అలవాటు అంటే ఏది ఉండేది కాదు. నేను ఆటో ఇస్తే 10,000 తోలుకొచ్చావు, 2,000 తోలుకొచ్చావు. నేను పాస్టర్ కింద పరిచయం చేసుకుంటుండేవాడిని. ఒకరోజు ఆదివారం మధ్యాహ్నం ఇంటికి ప్రార్థన ముగించుకుని ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నా. గబగబా ఒక బండి నా ఇంటి ముందు ఆగింది. గబగబా ఎక్కించుకొని తీసుకెళ్ళింది. కృష్ణాది ఒక పాయ, ఆ పాయ ముందు నుంచోబెట్టి అన్నారు అక్కడ వాళ్ళందరూ, అన్నయ్య దూరంగా వెళ్ళిపోయాళ్ళు, మీ తమ్ముడు ఆ నీటిలో ఉన్నాడు అన్నయ్య, చచ్చిపోయిన 4 గంటలు. గుండెల మీద పెట్టుకుని పెంచుకున్నాను. MBA చదివిపించాను, జాబ్ కొడతాను, పెళ్లి చేసుకున్న తర్వాత సేవకుడికి సపోర్ట్ ఇస్తాను, ఇల్లు కడతాను అన్నాడు. ఎవడో వచ్చి పిలిచాడంట, మావా రా బయటికి వెళ్దాం, రే రారా, ఇంట్లో ఎంతసేపు ఉంటావు,
సరదాగా తిరిగొద్దాం రారా. మా అమ్మ తిట్టిద్ది, మా నాన్న తిడతాడే, రారా నువ్వు. తీసుకెళ్ళారు, ఆడితో తాగిపించారు. ఆడికి తాగడంటే ఏంటో తెలియదు. ఆడికి తాగిపించారు, నీటిలో దిగారు, చచ్చిపోయారు. ఆడి శవాన్ని చేతుల మీద మోసుకొచ్చారు. నాన్న చచ్చిపోయిన తర్వాత ఇంట్లో మంచి జరగలేదే, ఆడికి పెళ్లి చేద్దాం 10 మంది పాస్టర్లను పిలిచి అనుకున్నా. ఆ 10 మంది పాస్టర్లే వాడికి ఏం పెట్టారో తెలుసా? నా కట్టుకోడిక. అరే మీ సింపతి కోసం నేను చెప్పట్లా. చర్చిలో ఉండేవాడు చర్చిలో ఉండు, పనికి మాల ఎద్దవలతో తిరగొద్దు. రమ్మంటారు నాన్న. ఆడిదేం పోయిద్దిరా. ఎవడపోతాడు? నా తమ్ముడు చచ్చిపోయాడు. నాకు సింపతి వద్దు, ఇక్కడ సింపతి నాకు వద్దు. నా అనుభవాన్ని మీకు చెబుతున్నప్పుడు, నా తండ్రి ఎలా చచ్చిపోయాడు? తాగి. నేను చావు దాకా ఎందుకు వెళ్ళాను? తాగి. నా తమ్ముడు ఎలా చచ్చిపోయాడు? చచ్చిపోతాడు, బియర్ తాగాడు. ఆడికి అలవాట్లేదు, ఆడికి ఈత రాదు. మళ్ళీ ఆ మత్తులో సరదా అనుకుని ఇట్లా చచ్చిపోయాడు. ఆడి దగ్గరికి వెళ్ళి ఆడి చేయబొచ్చుకున్నారే, అన్న కళ్ళు కప్పి ఎందుకు వచ్చావు ఇక్కడికి? మీ అమ్మకి నేనేం చెప్పాలరా? నా తల్లి పిచ్చిది అయిపోయింది, వార్త తెలియగానే మెంటల్గా అప్సెట్ అయిపోయింది. నా జీవితం ఒక్కసారి శూన్యం. యవనస్తులారా, సరదా తప్ప కాదు. తప్పని నేను ఎప్పుడు చెప్పనే. శృతి మించకూడదు, అతికి మించకూడదు. బయట వేసుకుని ఇష్టానుసారంగా తిరుగుతాం, మేము దాగుతాం, మేము ఎంజాయ్ చేస్తాం. రేపేంటో నెక్స్ట్ మినిట్ ఏంటో నువ్వు ఏమైనా గ్యారంటీ ఇస్తావా? నా తమ్ముడు పాపం అనుకున్నాడా? చచ్చిపోతానని అనుకున్నాడా? నిజంగా నేను చెప్తున్నాను ఈ మాట. నా జీవితంలో నేను బాధపడ్డటువంటి రోజు అదే. మా నాన్న తెచ్చినప్పుడు నేను ఏడవలే, నాకేం బాధ అనిపించలే. నేను అప్పులు పాలైపోయినప్పుడు, నేను అభివృద్ధి, నా కుటుంబం, నేను ఎప్పుడు బాధపడలా. చేతికి వచ్చిన బట్టి చచ్చిపోయేటప్పుడు మీదే ఉంది నాన్న. ఇంట్లో అమ్మ గురించి నేను ఆలోచించావా? నాన్న గురించి ఎప్పుడు ఆలోచించావా? ఇంట్లో గురించి ఎప్పుడు ఆలోచించావా? మనం ఆలోచించాం. నా తల్లి ఫోటో దగ్గరికి వెళ్ళి, సాయి ఒకసారి రాయ్యా. పిచ్చిలో అయిపోయింది. ఫోటోతో మాట్లాడుకుంటుంది. అయ్యా ఒకసారి రాయ్యా, అయ్యా నిన్ను చూడాలనిపిస్తుంది. ఎంత ఓదార్చితే ఆ తల్లి ఓదార్చబడుతుందండి. కారణం ఏంటి? త్రాగుబోతనం, మతిస్థిమితం కోల్పోయేటట్టు చేసి, విచక్షణ పోగొట్టి, నేను వీధులు పాలు చేసి, నీ కుటుంబాన్ని నడురోడ్లు ఎక్కించేస్తుంది. ముగించేశాను. నా తమ్ముడు చావు నన్ను కుదిపేసి, చావు మానేశా. నాకు వద్దు ఇక చావా, నేను చేయను. దేవా నువ్వు ఉంటే నాకు లేదు జరిగింది. 6 నెలలు నిద్రపోవాలా. ఇలా తమ్ముడు ఫోటో ఇలా కూర్చొని ఇదే పొజిషన్ 6 నెలలు కూర్చున్నా, నిద్రలేదు నాకు. రోజు స్టేటస్లు పెట్టుకున్నామండి, సినిమా పాటలు పెట్టేవాడి. మెంటల్గా అప్సెట్ అయిపోయా, చావ కుంపట అయిపోయాయి. అప్పుడు డిసెంబర్లో నా దేవుడు నాతో మాట్లాడి, ఒక తమ్ముడు చచ్చిపోయానా, ఎడుతున్నావు, నీవు ఇప్పుడు నించుంటావా నా సేవ కోసం? 100 మంది తమ్ముళ్ళని నీకు ఇస్తా అన్నాడు దేవుడు. వాగ్దానం చేతపుచ్చుకొని నిలబడ్డా. నేను వెళ్ళి ప్రతి చోట కుర్రోళ్ళందరూ అన్నయ్య 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 అనుకుంటూ వచ్చినప్పుడల్లా నాకు ఎక్కడైనా మగపిల్లలు ఉంటే వాళ్ళని చూస్తే వాక్యం చెప్తా, నా తమ్ముడిని చూసుకొని చెప్తున్నట్లుగా. ఇప్పుడు ఇంతసేపు పరిచయం మీరు గమనించి ఉంటారు. నా మొహం ఎటు తిరిగింది? నా తమ్ముడిని చూసుకుంటా ఉంటా. ఆడికి ఎలా చెప్పలేను, మీకైనా చెప్పాలి, మిమ్మల్ని కాపాడుకోవాలి, మిమ్మల్ని రక్షించుకోవాలి, మిమ్మల్ని ప్రయోజకులు చేయాలి అన్న తమ్ముడు. అందుకే నేను పరిచయం చేస్తాను, యవనస్తుల కోసం పరిచయం చేస్తాను. నేను ఎంతోమంది యవనస్తులను కట్టాను కూడా ఇప్పుడు నా చుట్టూ చాలా మంది. మా తమ్ముడి పేరు సాయి.
మా మినిస్ట్రీలో 3 సాయిలు ఉంటారు. అదే పేరు మీద 3 యవనస్తులు దేవుడు నాకు ఇచ్చాడు. మా తమ్ముడి పేరు సాయి. 3 సాయిలు దేవుడు నాకు ఇచ్చాడు. 2 బాప్తిజం ఇచ్చాము, ఇంకొకరికి ఇవ్వాలి. నా తమ్ముడికి బాప్తిజం అనేది నేర్చాగా 2 ఇప్పించాడు దేవుడు. అదే పేరుతో వచ్చారు నా దగ్గరికి. ఇలా ఎన్ని చెప్పను నేను దేవుడి గురించి, ఎంతని చెప్పను. యేసుని ప్రేమ సాక్ష్యం విన్నారు కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, యవనస్తులా అయ్యా పెద్దలు కూడా ఉన్నారు. ఏమన్నా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటుంది లేండి, దేవుడికి దగ్గర రండి. ఈరోజు ఏం జరిగిందో ఎవరికి తెలియదు. మీరు నిలబడండి, మీ తోటి ఒక్కొక్కరినన్నా బాగు చేసుకొని చచ్చిపోయారు. ఎన్ని కుటుంబాలు అనాథలు అయిపోతున్నాయి, భార్యలు, తల్లులు. అమ్మ మీరు కూడా ప్రార్థన బాగా చేసుకోండి బలంగా. నాకు ఇప్పుడు 2 పిల్లలు, ఫస్ట్ పాప, 2 బాబు. మంచిగా సేవ చేసుకుంటున్నాం. అమ్మ కూడా ఇప్పుడు బాగుంది. నేను, నా భార్య, నా తల్లి, 2 పిల్లలు మంచిగా సేవ చేసుకుంటున్నాం. సుఖంగా ముందుకు నడుస్తుంది జీవితం. కానీ ఎందుకో తెలియదు, ఒక వేదన. ఎలాగైనా ఈ ప్రపంచానికి వేసేది పరిచయం చేసేసి ఎవరికి ఏం కాకూడదు, ఎప్పుడు చచ్చిపోకూడదు, ఈ యవనస్తుడికి ఎలాంటి చిన్న అపాయం కూడా కలగకూడదని పిచ్చిగా పరుగులు పెడతా. నన్ను చూసి పిచ్చోడు అనుకుంటా, ఎర్రుడు అనుకుంటారు. ఏంద్రుడికి డబ్బులు ఏమైనా ఎక్కువ అయిపోయి స్వార్థ మీటింగ్లు పెడతారు, వీడు పెద్ద పాస్టరా అని అనుకుంటారు. కానీ నా ఆలోచన ఏంటి, ఎవరికి ఏం కాకూడదు. నా తమ్ముడిని పోగొట్టుకున్నట్లుగా ఇంకెవరిని నేను మీ ఇళ్ళల్లో కూడా. అమ్మ అప్పుడంటే యేసుప్రభు తెలియదు కాబట్టి అన్ని నష్టాలు. ఇప్పుడు యేసుప్రభు తెలిసిన మాకు తెలిసింది కదా, మాకు ఇప్పుడు అంతా బాగానే ఉంది. మీకు ఇప్పుడు యేసుప్రభు తెలుసా తెలీదా? కానీ మీరు తెలియదు అన్నట్లుగా ఉంటున్నారు. నిర్లక్ష్యం అయిపోయింది. చర్చికి ఎప్పుడూ వస్తానే ఉంటాం కదా, ఎప్పుడు అయ్యారు చెప్తానే ఉంటారు కదా, ఎప్పుడు పేదన పేదన పేదన. అదే బుద్ధం చేసుకుందాంలే, ఈ ఒక పూట పడుకుంటే ఏమైంది, నిద్రపోతూ ఏమొచ్చింది నీకు, ఏమొచ్చింది? ఒక్క క్షణమైన మెలకువగా ఉండి శోధకుడు నీ ఇంటి చుట్టూ తిరుగుతుంటే నువ్వు నిద్రపోతావా? ఆలోచించండి. ఇరువు మోకాళ్ళ మీద రండి, ప్రార్థించండి ప్రభువు దగ్గర. మీ కొరకు దాచబడిన దీవెనలు మీకంటూ సపరేట్గా దేవుడు దాచుంచాడా లేదా? మీ కొరకు దేవుడు సపరేట్గా ఒక బాక్స్, అది తీసుకోకుండా చచ్చిపోతున్నాం మనం ఈరోజు. కాబట్టి ప్రార్థన బాగా చేసుకోండి, సేవకులతో సహవాసంలో నిలబడండి, మందిరాలు మానకండి, శుభ్రంగా దేవుళ్ళు ఎదగండి. ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాలని, సంఘాన్ని అనేకులు పరిచయం చేయను గాక. గొప్పగా మిమ్మల్ని దేవుడు దీవించును గాక. గొప్ప గొప్ప సాక్ష్యాలు ఈ ప్రాంతంలో నుంచి లేపబడిన గాక. అయ్యగారు, మీరు అందరూ ఇంకా ఈ ప్రాంతంలో అనేక మందికి మాదిరిగా బ్రతుకుదురు గాక. ఆ మాటలు ముగించి మీరే బాధపడదు, అయిపోయింది, నేను కూడా వెళ్ళిపోవాలి. అమ్మా అయ్యో జాగ్రత్త, జాగ్రత్త. అమ్మ విన్నారు కదా, నా బ్రతుకుని యేసుప్రభు మార్చుకున్నాడు, లేకపోతే ఎప్పుడో అయిపోయింది నా జీవితం. అమ్మ జాగ్రత్త, దయచేసి జాగ్రత్తగా ఉండండి. దేవుళ్ళ బలముగా అక్కడ రాయబడి బుద్ధిహీనంగా బుద్ధి ఉంటే ఆ రోజు అవ్వ పనిచేసేది కాదే. బుద్ధి తక్కువయ్యే దేవుడి మాట. సేవకుడు వాక్యం చెప్పినప్పుడు నువ్వేం చేయాలి, ఏం చేయాలి? బైబిల్ చెబుతుంది, విన్న మాటలు మీ హృదయంలో భద్రపరచబడి ఆ మాటలకు తగ్గట్టుగా మీరు బ్రతకాలి. అంతేగాని విన్నట్లుగా అలా వదిలిపెట్టి ఆ మాటల నుంచి కొట్టుకొని మీరు పోకూడదు అని బైబిల్లో ఉంది. విని ఇక్కడే దులుపుకుని వెళ్ళిపోతావా? ఏ తమ్ముడా, ఎక్కడో విజయవాడకి ఎవడో వచ్చాడంటరా, ఏదో చెప్పాడు, బాగానే ఉందిరా, బాగా చెప్పాడు రా, ఎందుక మేము వచ్చింది ఇక్కడికి? నువ్వేం చేయాలా? అమ్మో తాగితే నేను కూడా చచ్చిపోతాను, అన్నయ్య నాన్న చచ్చిపోయాడంట, అన్నయ్య తమ్ముడు చచ్చిపోయాడంట, అమ్మో వద్దు, నేను మందిరానికి వస్తాను, దేవుళ్ళలో ఉంటాను, సేవకుడితో ఉంటాను, పరిచయం చేసుకుంటాను. ఇప్పుడు ఆ రోజు నేను తాగుడు మానేను కాబట్టి సేవకుడిని అయ్యా, మీరు ఎందుకు కింద కూర్చున్నారు, నాకు ఎందుకు కూర్చేసారు? నా జీవితం యేసు ప్రభువుకు చూపించు. రేపు వచ్చేది ఏదో ఆదివారం ఉంటుంది, ఏ ఆదివారం? అందరూ ఈ పట్టుకుని మట్ల ఆదివారమా? అవునా? ఆ మట్లాదివారం యొక్క చరిత్ర ఏంటి? కట్టబడి ఉన్న ఒక గాడిద, సాకల పట్లు మోసుకున్న ఒక గాడిద ఏమైంది? పట్టు వస్త్రాల మీద మనం మురికి పట్టిపోయిన బతుకులు. ఎక్కడో మూల ఏదో జీవితం, నన్నెవడు పట్టించుకు, నన్నెవడు చూస్తాడు, నన్నెవడు వాడుకుంటాడు. అలాగే అనుకున్నా, నేను ఏమన్నా నా నుడి మీద రాసుకుని పుట్టాను, సేవకుని అవుతాను, కుర్చీల్లో కూర్చుంటాను, నేను పెద్ద పెద్దలతో తిరుగుతాను, నాకు ఘనంగా సత్కారం, నేను వచ్చినప్పుడు చప్పట్లో నేను అనుకున్నానా? యేసయ్యను భుజాలకు ఎక్కించుకున్నాను అంతే. యేసయ్యను భుజాలకు ఎక్కించుకున్నా అంతే. నా జీవితం పట్టు వస్త్రాలే, పూలమాలలే,
జేజేలు పలుకుతున్నారు. చోటిస్తావా దేవునికి తమ్ముడా? అయ్యా చోటిస్తావా? చోటిస్తావా జీవితంలో? నీ దేవుని చోటిస్తాను హృదయంలో. అక్కడ పెడతా నేను తీసుకెళ్ళి, అక్కడ అమ్మ మిమ్మల్ని కూడా అక్కడ పెడతా. గొంగలి పురుగు లాంటి బతుకు, కాలుతో కూడా ముట్టుకోం కదా గొంగలి పురుగుని. కానీ సీతాకోచలుగా మారితే పరిగెడతాం కదా వెనక. అట్లా మార్చాడు మమ్మల్ని. మిమ్మల్ని కూడా నా దేవుడు అట్లా మార్చును గాక. నా దేవుడు మిమ్మల్ని అట్లా మార్చును గాక. సంతోషం ముగించేస్తున్న ప్రభు ఈ మాటలు మన ఇంటిలో ఫలింప చేయును గాక. ఆమె చిన్న ప్రార్థన చేస్తే కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన. మీరు విన్నారు కదా, వాక్యం విన్నారు కదా. ఆ విన్న వాక్యాన్ని బట్టి మీరు ఏం ప్రార్థన చేస్తారంటే, ప్రభువా అయ్యగారి జీవితంలో చేసినట్లుగా మా జీవితంలో కూడా గొప్ప కార్యం చేయవా. నా భర్తని, నా బిడ్డల్ని అప్పు బాధల్లో ఉన్న, అనారోగ్య సమస్యల్లో ఉన్న నన్ను కాపాడవా దేవా. అడుగుతారా దేవుణ్ణి? అడుగుతారా? చిన్న ప్రార్థన. నేను అయ్యగారికి సమయం ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను. చిన్న ప్రార్థన అడుగుతా, నోరు తెరిచి, తమ్ముడా నేను పాపానికి దూరంగా ఉంటానయ్యా, శాపానికి దూరంగా ఉంటానయ్యా, లోకానికి దూరంగా ఉంటానయ్యా. ప్రభువా నాకు ఒక్క అవకాశం ఇవ్వు, నేను నా జీవితంలో నీకు చోటిస్తానయ్యా. అమ్మా ఇక నుంచి నేను బాగా ప్రార్థన చేస్తానేసయ్యా, ఉపవాసం ఉంటానయ్యా, పట్టు విడవనయ్యా, పౌరుషంగా ఉంటానయ్యా, యాకోబులా పెరుగులాడుతానయ్యా. అమ్మా ప్రార్థనలే తమ్ముడా, నీ జీవితంలో దేవుడికి చోటు సకల ఆశీర్వాదాలకు కారణమవుతున్న తండ్రి. ఈ విన్న మాటలు ఎవరు విని విడిచిపెట్టి వాటి నుంచి కొట్టుకొని పోకుండా విశ్వాసముందు వారిని స్థిరులుగా మార్చండి, బలపరచండి, వారిని స్థిరపరచండి, వారిని మీ కృపను తోడుగా వచ్చండి, కనికరమును తోడుగా వచ్చండి. ప్రభువా ఇదిగోండి అయ్యగారిని, కుటుంబాన్ని, సంఘాన్ని, ఇక్కడ ఉన్న సేవకుల్ని, ప్రాంతాన్ని, ప్రజల మీద దీవించి ఇంకా ఘనమైన సేవ అయ్యగారి ద్వారా మీరు జరిగించి, ఈ సంఘం ద్వారా జరిగించి అనేక మందికి మాదిరికరముగా మార్చమని, నేను తిరిగి వెళ్తున్నప్పుడు నా మార్గంలో తోడుగా ఉండి క్షేమంగా చేర్చమని నన్ను కూడా ఇంటికి. అలాగే కూడి వచ్చిన బిడ్డలు ఏ కష్టంలో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ఏ ఇబ్బందులో ఉన్నారు, ఏ ఇరుకులో ఉన్నారు, ఏ శ్రమ శ్రమలో ఉన్నారు, ఇప్పుడే నజరేయుడగు యేసు నామములో నా దేవుడు మీ పక్షంగా నిలబడును గాక. అనారోగ్య సమస్య ఇప్పుడే మీకు నా దేవుడు స్వస్థత ఇచ్చును గాక. అప్పు సమస్యలో ఉన్నావా, ఆర్థిక పరిస్థితుల మీద నా దేవుడు జయమిచ్చును గాక. ఇదిగో ఏ వ్యసనం, ఏ ఒక్క అలవాటు నీ బిడ్డలని భక్తులు పట్టి పిడిస్తా ఉంది, తాగుబోతు దయ్యాలు ఇప్పుడే నా దేవుడు అంత గొప్పవాడు. దేవా ఈ కూటాన్ని, ఈ ప్రజలని, ప్రాంతాన్ని మీ చేతులకు అప్పగించి ముగిస్తూ సమస్త సమకూర్చి జరిగించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. సంతోషం అయ్యగారు ఆశీర్వాదం తీసుకుందాం.